హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హరి లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో మార్చ్ 1, 2021లో జరిగిన షిఫ్ట్ 1 పేపర్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకి రీజనింగ్ సంబంధించి, అర్థమెటిక్ సంబంధించి క్వశ్చన్లు ఉన్నాయి, అలాగే జిఎస్ సంబంధించి క్వశ్చన్లు కూడా ఉన్నాయి. ఎలాగో సొల్యూషన్స్ మెయింటైన్ చేశాం కాబట్టి జిఎస్ క్వశ్చన్స్ మీరు అలా చూసుకోవచ్చు. నెక్స్ట్ అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్స్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద డిస్కషన్. ఓకే, so question number 2. A certain sum of money at a simple interest amounts to 1,512 rupees in 3 years and to 1,168 in 4.5 years. The rate of interest on the sum of money is 3 years ki oka sum ante oka principal amount 3 years కి 1,512 రూపీస్ అయింది. అదే అమౌంట్ 4.5 years కి 1,668 రూపీస్ అయింది. మనకి ఇప్పుడు ఆ ప్రిన్సిపల్కి ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని మనం అడుగుతున్నారు. ఓకేనా? సో ఫస్ట్ ఏం చేయాలి, మనం ఈ 3 years కి 4.5 years కి మధ్యలో ఉన్న గ్యాప్ అమౌంట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు మనకి ప్రిన్సిపల్ సేమ్ ఒకే విధంగా ఉంటుంది, ఇంట్రెస్ట్ మాత్రమే గ్యాప్ను బట్టి పెరుగుతూ వెళ్తుంది. ఇప్పుడు 3 years కి 4.5 years కి మిడిల్లో గ్యాప్ ఎంత అయితే ఉందో అదే మనకి 1.5 year యొక్క ఇంట్రెస్ట్ అమౌంట్. ఓకేనా? సో 3 years కి 1,668 మైనస్ 1,512 ఈజ్ ఈక్వల్ టు 651. సో టోటల్గా 1.5 years కి వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత? 156 రూపీస్. సో 3/2 ఇయర్కి 156 రూపీస్ ఇంట్రెస్ట్ అయితే 1 yearకి ఎంత? ఎందుకంటే మనం 1 yearకే కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది పర్సంటేజ్. ఓకేనా? సో 156 ఇంటూ 2/3, 3 1s are 3 5s are 3 2s are, దట్ ఈజ్ ఈక్వల్ టు 104 రూపీస్. 1 yearకి ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత వస్తుంది? 104 రూపీస్ వస్తుంది. ఇక్కడ 3 yearsకి టోటల్గా 1,512 కాబట్టి 3 years ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంతో ఫైండ్ అవుట్ చేసి దీంట్లో సబ్ట్రాక్షన్ చేస్తే మనకి అప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ వస్తుంది. ఓకేనా? సో 3 into 104 ఈజ్ ఈక్వల్ టు 312 రూపీస్. ఆ తర్వాత 1,112 నుంచి 312 తీసేస్తే 1,200 రూపీస్ వస్తుంది. సో మన ప్రిన్సిపల్ ఎంత? 1,200 రూపీస్. 1 year ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత? 104 రూపీస్. సో ఈ 104 రూపీస్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఎంత? జీరోస్ క్యాన్సిల్ అయితే 4 3s are 12, 4 2s are 8, 4 6s are 24. సో 26/3 పర్సంటేజ్ ఇస్ ద సొల్యూషన్. ఓకేనా? సో మనం 1 year పర్సంటేజ్ తీసుకున్నాం, 1 year రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకున్నాం అండ్ ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకున్నాం. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అమౌంట్తో పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేసాం అంతే. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. A father can complete a task in 8 days while son can do it in 7 days if they work on alternative days with the father starting. Then in how many days will the task be completed? ఒక ఫాదర్ ఒక వర్క్ని 8 daysలో కంప్లీట్ చేస్తాడు, అదే వర్క్ని సన్ 7 daysలో కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు ఫాదర్ వర్క్ స్టార్ట్ చేసి ఫాదరు సన్ ఇలాగ ఆల్టర్నేటివ్ డేస్లో ఇద్దరు వర్క్ చేస్తే ఎంత టైంలో వర్క్ కంప్లీట్ అవుతుందని మనం అడుగుతున్నారు. ఓకేనా? సో ఫస్ట్ మనం టోటల్ వర్క్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఫాదర్ 8 daysలో చేస్తాడు, సన్ 7 daysలో చేస్తాడు. 7కి 8కి ఎల్సిఎం ఎంత? 56. సో ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత? 56 యూనిట్స్. ఫాదర్ యొక్క ఎఫిషియన్సీ 7 units per day, సన్ యొక్క ఎఫిషియన్సీ 8 units per day. ఫస్ట్ ఫాదర్ స్టార్ట్ చేశాడు, తర్వాత సన్ను, ఇలా ఆల్టర్నేటివ్గా ఇద్దరు వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఎక్కడో ఒక దగ్గర టోటల్ వర్క్ కంప్లీట్ అవుతుంది, అదే మనకి కావాలి. ఓకేనా? సో ఫాదర్ ఎఫిషియన్సీ ఎంత? 7, సన్ ఎఫిషియన్సీ 8, 7 8 7 8 7 8 ఇలాగ మనం ఎఫిషియన్సీ రాసుకుంటూ వెళ్తాం. 7 + 8 అంతా 15, 15 15 45 45 + 7 52
52 ప్లస్ 8 60 దాకా వచ్చేసింది. సో మనకి 60 అంటే 56 దాటింది కాబట్టి 1 డే వెనక్కి వద్దాం. సో ఫాదర్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది, మొత్తం కలుపుకొని 52 యూనిట్స్ అవుతుంది. అంటే ఫస్ట్ 7 డేస్కి 52 యూనిట్స్ అంత వరకు కంప్లీట్ అయింది. నెక్స్ట్ 8th డేలో ఎన్ని యూనిట్స్ మనకు మిగిలి ఉన్నాయి అంటే ఇంకా 4 యూనిట్స్ మనకు కంప్లీట్ అవ్వాలి. బట్ సన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత, 1 డేలో కంప్లీట్గా 8 యూనిట్స్ చేస్తాడు. సో హాఫ్ డే సరిపోతుంది కాబట్టి మనం ఇక్కడ ఓన్లీ 4 యూనిట్స్ తీసుకుంటాం ఫర్ హాఫ్ డే. అందుకని 7 ప్లస్ హాఫ్ 7.5 డేస్ పడుతుంది అనమాట. ఈ విధంగా చేయొచ్చు. ఓకేనా? సో ఇది మనకి ఈజీ ప్రాసెస్, ఇలా ఫాలో అయితే మనకి సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. If a plus b plus c is equal to 17, abc is equal to 168, ab plus bc plus ca is equal to 94, a cube plus b cube plus c cube is equal to ఎంత? సో ఫస్ట్ a cube plus b cube plus c cube ఫార్ములా రాస్తా. ఓకేనా? సో a cube plus b cube plus c cube, a plus b plus c into a square plus b square plus c square minus ab minus bc minus ca plus 3abc. ఇది మనకి ఫార్ములా. ఇప్పుడు దీంట్లో a ప్లస్ b ప్లస్ c వాల్యూ 17 అని తెలుసు, abc వాల్యూ 168 అని తెలుసు, అండ్ ఇక్కడ ab bc ca అని ఉంది కదా, ఇక్కడ మైనస్ కామన్ తీస్తే మనకు అదే వస్తుంది 94 అని తెలుసు. కానీ ఇక్కడ మనకి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ వాల్యూ మనకు తెలియదు. సో అది కూడా మనం ఫస్ట్ కనిపెట్టాలి. సో ఫర్ సపోజ్ a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 17 కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ab ప్లస్ bc ప్లస్ ca ఈజ్ ఈక్వల్ టు 17 స్క్వేర్ అంతా 289. సో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ab ప్లస్ bc ప్లస్ ca ఈజ్ ఈక్వల్ టు 94 కాబట్టి 94 ఈజ్ ఈక్వల్ టు 289. సో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 289 మైనస్ 94 ఇంటూ 2, 2 4s are 8, 2 9s are 18, 188. That is equal to 9 minus 8 1, 8 minus 8 0, 2 minus 1 1. సో ఓవరాల్గా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 101 వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత 17. ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 101 మైనస్ కామన్ తీస్తే ఇదంతా ఏబి బీసీ సిఏ అయిపోతుంది, మొత్తం ప్లస్ అయిపోతుంది. సో మైనస్ కామన్ తీస్తే మొత్తం 94 వాల్యూ ప్లస్ 3 ఇంటూ ఏబిసి 168, 17 ఇంటూ 101 మైనస్ 94, 100 మైనస్ 94 6 ప్లస్ 1 7 ప్లస్ 3 ఇంటూ 168, 16 3s are 48 అంటే 480 ప్లస్ 8 3s are 24, 480 ప్లస్ 24 అంటే 504, 17 7s are 119 ప్లస్ 504 that is equal to 19 plus 4 23 plus 600 623. 623 is the solution for question number 5. Okay now, right, next question number 6. The HCF of two numbers is 15, LCM is 6090, one of the number is 435, then the other number is, మనకి ఫార్ములా ఆల్రెడీ తెలుసు, product of the numbers is equal to product of LCM into HCF. ఓకేనా? సో నెంబర్స్ ఏమున్నాయి, ఒకటి 435 అయితే ఇంకోటి x, LCM ఏమో 6090 అండ్ HCF 50. సో x is equal to 6090 into 15 by 435. 15 1s are 15 2s are 30, మనకు 13 మిగిలింది 135, 15 9s are 135, 29 1s are 29 2s are 58, 29 మిగిలింది. సో 29 1s are 29 0. సో 210 is the solution. Option 4 is the solution for question number 6.
ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. స్టేట్మెంట్స్ కంక్లూజన్స్లో ఇచ్చాడు, చూద్దాం క్వశ్చన్. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కేర్ఫుల్లీ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ద గివెన్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ఆర్ ట్రూ. ఓకే, సో ఫస్ట్ మనకి స్టేట్మెంట్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఏ మీడియన్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఏ లైన్ సెగ్మెంట్ జాయిండ్ ఏ వర్టెక్స్ టు ఏ మిడ్ పాయింట్ ఆఫ్ ద ఆపోజిట్ సైడ్. అవును, కరెక్టే. ఎందుకంటే ఒక ట్రయాంగిల్ ఇలా తీసుకుంటే ఈ వర్టెక్స్ నుంచి ఈ మిడ్ పాయింట్కి డ్రా చేసే లైన్ మనం మీడియన్ అంటాం. ఓకేనా. అండ్ ఈ వర్టెక్స్ నుంచి ఈ మిడ్ పాయింట్కి డ్రా చేసే లైన్ మనం మీడియన్ అంటాం. ఈ వర్టెక్స్ నుంచి ఈ మిడ్ పాయింట్కి వచ్చే లైన్ మనం మీడియన్ అంటాం. ఈ సెంటర్ పాయింట్ మనం సెంట్రాయిడ్ అంటాం. ఓకేనా. సో నెక్స్ట్ స్టేట్మెంట్ 2. ఇన్ ద ట్రయాంగిల్ సెంట్రాయిడ్ డివైడ్స్ ద మీడియన్ ఇన్ 2:1 రేషియో. అది కూడా కరెక్టే. ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ తీసుకున్నారు కదా, ఇంతవరకు తీసుకుంటే ఇప్పుడు ఈ మీడియన్లో ఇది 2:1 రేషియోలో ఉంటాయి. ఇప్పుడు మనకు అవి 2:1 రేషియోలో ఉంటాయి. సో రెండు మనకి రైటే. సో బోత్ 1 and 2 ఆర్ రైట్. అని మీరు బోత్ స్టేట్మెంట్స్ ఆర్ రైట్. సో క్లియర్గా చెప్పాలంటే ఒక ట్రయాంగిల్ ఇలా తీసుకుంటే ఈ వర్టెక్స్ నుంచి ఈ సెంటర్లోకి డ్రా చేస్తే దీన్ని మనం మీడియన్ అంటాం. మీడియన్. ఈ వర్టెక్స్ నుంచి సెంటర్లోకి డ్రా చేస్తే మీడియన్. వర్టెక్స్ నుంచి సెంటర్లోకి డ్రా చేస్తే మీడియన్. ఇది మనకి సెంట్రాయిడ్, ఇది మనకి మీడియన్. అండ్ ఇది మనకి ఈ లెంత్ ఇది 2 పార్ట్స్ అయితే ఇది 1 పార్ట్ ఉంటుంది. 2:1 రేషియోలో ఉంటాయి. రెండు స్టేట్మెంట్స్ కరెక్టే. సో ఎవరైతే కొంచెం ఈ ట్రయాంగిల్కి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఉంటారో వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. 2 integers are selected at random from 11 natural numbers. If the sum of the integers is even, then the probability that both the numbers are odd. సో ఈ క్వశ్చన్ మీరు అనుకున్నంత చిన్నదైతే కాదు. ఫస్ట్ మీకు కాన్సెప్ట్ చెప్తాను, ఆ తర్వాత డైరెక్ట్గా సొల్యూషన్ చేసుకుంటూ వెళ్తాను. సో ఫస్ట్ ఏంటంటే 11 నెంబర్స్లో మనం 2 నెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ 2 నెంబర్స్ యాడ్ చేస్తే మనకి ఈవెన్ నెంబర్ రావాలి. దీంట్లో మనకి ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, ఆడ్ నెంబర్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి మనకి ఏమొస్తుంది, ఫస్ట్ 11 నెంబర్స్లో 2 నెంబర్స్ సెలెక్ట్ చేస్తే అవి మనకి టోటల్గా యాడ్ చేసినప్పుడు ఈవెన్ నెంబర్ వస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఆ ప్రాబిలిటీ తీసుకుంటాం. అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆ టోటల్ అవుట్కమ్స్ అనుకుందాం. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు దాంట్లో మళ్ళీ ఓన్లీ ఆడ్ నెంబర్స్ యొక్క అవుట్కమ్స్ తీసుకుంటాం. ఇప్పుడు ఈ ఆడ్ నెంబర్స్ యొక్క అవుట్కమ్స్ ఈ టోటల్ అవుట్కమ్స్కి మనం ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఈ 11 న్యాచురల్ నెంబర్స్ నుంచి ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ యాడ్ చేస్తే మనకి టోటల్గా ఈవెన్ నెంబర్ రావాలి. సో ఆ టోటల్ అవుట్కమ్స్ ఎంత చూద్దాం. సో అవుట్కమ్ ఆఫ్ సమ్ యాజ్ ఈవెన్ దట్ ఈస్ ఈక్వల్ టు selection of 2 odd plus selection of 2 even by selection of 2 from 11. సో ఆడ్ నెంబర్స్ సపరేట్గా ఈవెన్ నెంబర్స్ సపరేట్గా తీసుకుందాం. ఫస్ట్ 11 న్యాచురల్ నెంబర్స్లో 6 ఆడ్ నెంబర్స్ ఉంటాయి, 5 ఈవెన్ నెంబర్స్ ఉంటాయి. ఓకే. ఫస్ట్ 6లోంచి ఒక 2 నెంబర్స్ సెలెక్ట్ చేసాం, లేదా రిమైనింగ్ ఈవెన్ నెంబర్స్ 5లోంచి 2 నెంబర్స్ సెలెక్ట్ చేసాం, అండ్ టోటల్గా 11లోంచి 2 నెంబర్స్ సెలెక్ట్ చేసాం. ఇదేంటి మనకి టోటల్గా సమ్ ఈవెన్ వస్తుంది. అండ్ ఆడ్లోంచి 2 సెలెక్ట్ చేయొచ్చు, లేదంటే ఈవెన్లోంచి 2 సెలెక్ట్ చేయొచ్చు ఓవరాల్గా అనమాట. ఓకేనా. సో ఈజ్ ఈక్వల్ టు 6 into 5 by 2 into 1 plus 5 into 4 by 2 into 1 by 11 into 10 by 2 into 1. 2 1s are 2 3s are 2 1s are 2 2s are
2 1s are 2 5s are, that is equal to 5 3s are 15, 5 2s are 10. సో 25/55 ఇవి క్యాన్సిల్ చేసుకుంటే 5 11s are 5 5s are వస్తుంది. సో ఓవరాల్గా 5/11 ఇస్ ద ఫ్రాక్షన్. ఇది మనకి టోటల్ అవుట్కమ్స్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, ఓన్లీ ఆడ్ అయితే outcome of selecting only odd, that is equal to selection of 2 odd by selection of 2 in 11, that is equal to 6C2 by 11C2. 6 into 5 by 2 into 1 by 11 into 10 by 2. So 2 1s are 2 10s are. So 11 into 10 by 2 into 1. 2 into 1, 2 into 1 cancel. 5 1s are, 5 2s are, 2 1s are, 2 3s are. That is equal to 3/11. సో ఓవరాల్గా మనకి ఆడ్ సెలెక్ట్ చేసుకునే ప్రాబిలిటీ ఎంత వచ్చింది, ఐ మీన్ అవుట్కమ్ ఎంత వచ్చింది, 3/11 వచ్చింది. సో టోటల్గా మనకి లెవెల్లో 2 సెలెక్ట్ చేస్తే ఏదర్ ఈవెన్ గానే అవ్వచ్చు లేదా ఆడ్ కానీ అవ్వచ్చు. దాంట్లో మనకి ఛాన్స్ ఎంత ఉంది, 5 అనేది వచ్చింది, అంటే 5/11 వచ్చింది. ఇప్పుడు మనకేం కావాలి, ఈ టోటల్గా 2 నెంబర్ సెలెక్ట్ చేసే దాంట్లోంచి ఓవరాల్గా ఓన్లీ ఆడ్ సెలెక్ట్ చేస్తే వచ్చే ప్రాబిలిటీ ఎంత, ఓకేనా. సో దేర్ ఫోర్ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 2 ఆడ్ నెంబర్స్. సో మనకి స్పెషల్గా మ్యాటర్ ఇది, 2 ఆడ్ నెంబర్స్ మాత్రమే కావాలి, ఓకేనా. టు గెట్ దేర్ సమ్ as even, so that is equal to, ఇప్పుడు ఇది outcome of selecting only odd by outcome of sum as even. So 3/11 by 5/11, that is equal to 3/5. This is the solution, ఓకేనా. కొంచెం క్లియర్గా మళ్ళీ చూడండి, దాన్ని బట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. మనం అడిగింది ఏంటంటే సమ్ ఈవెన్ ఉండాలి, కానీ ఆ సమ్ ఈవెన్ ఉండేలాగా ఓన్లీ 2 ఆడ్ నెంబర్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. అందుకని మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ సమ్ ఈవెన్ ఉండేలాగా అవుట్కమ్స్ తీసుకున్నాం. అంటే దీంట్లో మొత్తం మనం 3 ప్రాబిలిటీస్ తీసుకున్నట్లు లెక్క. ఫస్ట్ ప్రాబిలిటీ ఏంటి, సమ్ ఈవెన్ ఉండాలి అంతే. అది ఆడా ఈవెనా మనకి సంబంధం లేదు, సమ్ ఈవెన్ ఉండాలి, సరిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఓన్లీ ఆడ్ అయి ఉండాలి. ఇక్కడ మనకు ఓన్లీ ఆడ్ అంటే ఏంటి, 2 సెలెక్ట్ చేసుకోవడం. బట్ ఈ 2 సెలెక్ట్ చేసుకుని ఎట్లా ఉండాలి, ఆ 2 సమ్ ఈవెన్ వచ్చేలాగా ఉండాలి. అందుకని టోటల్ ఈవెన్ వాల్యూ వచ్చే దాంట్లోంచి 2 ఆడ్ తీసుకునే ప్రాబిలిటీ తీసుకున్నా. ఇలాగ మనం టోటల్గా 3 ప్రాబిలిటీస్ ఫైండ్ అవుట్ చేసాం ఇండైరెక్ట్గా టోటల్ ప్రాబ్లంలో, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వెన్ డయాగ్రామ్స్ ఇచ్చాడు, మనకి కంపారిజన్ బట్టి వెన్ డయాగ్రామ్ మనం సెలెక్ట్ చేయాలి, ఓకే. సో కౌస్, డక్స్ అండ్ బర్డ్స్ అని ఇచ్చాడు. టోటల్గా బర్డ్స్ ఒక కేటగిరీ తీసుకుంటే ఈ బర్డ్స్లో డక్స్ ఉంటాయి అండ్ కౌస్ డిఫరెంట్గా ఉంటాయి. సో దిస్ విల్ బి అవర్ ఆన్సర్. సో ఈజీగానే పెట్టేయచ్చు, ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. స్టడీ ద గివెన్ ప్యాటర్న్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద నెంబర్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్. పజిల్ టైప్ ఇచ్చాడు. 4కి 16 ఇచ్చాడు స్క్వేర్ నెంబర్, 3కి 9 ఇచ్చాడు స్క్వేర్ నెంబర్, 9కి 81 ఇచ్చాడు స్క్వేర్ నెంబర్. సో అదేవిధంగా 5కి స్క్వేర్ నెంబర్ ఎంత వస్తుంది, 25 వస్తుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద సొల్యూషన్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. A pillar is divided into 3 parts. First part is 1/4 of the whole. Second part is 4/8 of the first part. And the third part is 10 meters.
ద లెంత్ ఆఫ్ ద పిల్లర్ ఈస్. డైరెక్ట్గానే చేయొచ్చు, పెద్ద కండిషన్స్ ఏం లేవు. టోటల్ లెంత్ ఇది అనుకోండి, యావరేజ్గా 4 పార్ట్స్ చేశా. ఈ ఫస్ట్ 1/4 పార్ట్ ఇది ఎక్స్ అనుకుందాం, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు 4/8 ఆఫ్ 1/4. ఎక్స్ ఎందుకు, డైరెక్ట్గా 1/4 పార్టే తీసుకుంటా, 1/4 పార్ట్. అండ్ సెకండ్ పార్ట్ ఏంటి మనకి, ఇది ఫస్ట్ పార్ట్. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఏంటి, 1/4లో 4/8 పార్ట్. 4 క్యాన్సిల్ అయితే 1/8 పార్ట్, అంటే ఇక్కడ వరకు అనుకుందాం ఫర్ సపోజ్ సెకండ్. అండ్ ఈ పార్ట్ అంతా థర్డ్ పార్ట్, ఇది మనకి 10 మీటర్స్ అన్నాడు. సో ఇప్పుడు 1/4 ప్లస్ 1/8 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 8 ఎల్సిఎం చేస్తే 2 + 1 3/8 వస్తుంది. అంటే టోటల్గా 8 పార్ట్స్లో 3 పార్ట్స్ వాల్యూ మనకి ఇక్కడ ఫస్ట్ సెకండ్లో అయిపోయింది. రిమైనింగ్ 5 పార్ట్స్ మనకి 10 మీటర్స్. 5 పార్ట్స్ 10 మీటర్స్ అయితే మనకి కంప్లీట్ అయిన 3 పార్ట్స్కి ఎన్ని మీటర్స్ వస్తాయి. ఇది 2 టైమ్స్ ఉంది కాబట్టి ఇది కూడా 2 టైమ్స్ వస్తుంది, 6 మీటర్స్. సో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది 6 మీటర్స్, మిగిలింది థర్డ్ పార్ట్ 10 మీటర్స్. మొత్తం కలుపుకొని 16 మీటర్స్ ఇస్ ద లెంత్ ఆఫ్ ఏ పోల్. స్తంభం యొక్క పొడవు 16 మీటర్లు, అంతే, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. ఏ మ్యాన్ ఇన్వెస్ట్ మనీ in 3 different schemes for 6 years, 10 years and 12 years with an interest of 10%, 12%, 15% respectively. If the completion of each scheme, and after the completion of each scheme he gets the same interest, then the ratio of the respective investments is, అంటే 3 కలిపి సేమ్ రేషియో వస్తుంది, ఐ మీన్ సేమ్ వాల్యూ వస్తుంది ఇంట్రెస్ట్. మనకి ఏమడుగుతున్నారంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రిన్సిపల్ యొక్క రేషియో అడుగుతున్నారు. సో ఫస్ట్ నేను ఏం తీసుకుంటానంటే, చూడండి క్లియర్గా చూడండి, ఫస్ట్ ఈ అమౌంట్ ఎక్స్ అనుకుంటున్నా, సెకండ్ ఈ అమౌంట్ వై అనుకుంటున్నా, థర్డ్ ఈ అమౌంట్ జెడ్ అనుకుంటున్నా, ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ ఈ అమౌంట్ ఎన్ని ఇయర్స్కి ఇచ్చాడు, 10, 6 ఇయర్స్, తర్వాత 10, తర్వాత 12. ఫస్ట్ది 6 ఇయర్స్, తర్వాత 10 ఇయర్స్, తర్వాత 12 ఇయర్స్కి ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ది 10, తర్వాత 12, తర్వాత 15. ఫస్ట్ది 10, తర్వాత 12, తర్వాత 15. ఎందుకన్నీ ఈక్వల్ చేశానంటే, ఇప్పుడు ప్రిన్సిపల్కి ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మల్టిప్లై చేస్తేనే కదా మనకు టోటల్ ఇంట్రెస్ట్ వచ్చేది. సో అందుకని చెప్పి డైరెక్ట్గా మనం మల్టిప్లై చేసేసి ఈక్వల్ చేసేసాం. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. 5 2s are 5 2s are 5 3s are 6 1s are 6 2s are 6 2s are, అండ్ ఇక్కడ 2 2 2 క్యాన్సిల్ అయిపోతే x is to 2y is to 3z ఉంది. మనకు ఆల్రెడీ రేషియోస్లో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ప్రాబ్లమ్స్ చేసే ఉంటాం, మీరు చూసే ఉంటారు. ఇలా ఈక్వాలిటీ ఇస్తే ఏం చేయాలి, మనం డైరెక్ట్గా x is to y is to z తీసుకునే ముందు ఎక్స్ వాల్యూ కావాలంటే ఎక్స్ క్లోజ్ చేసి రిమైనింగ్ నెంబర్స్ మల్టిప్లై చేయాలి. 2 3s are 6, వై కావాలంటే రిమైనింగ్ 2, 3 1s are 3, జెడ్ కావాలంటే రిమైనింగ్ 2, 1 2s are 2. సో ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఇన్ ద రేషియో 6 is to 3 is to 2. కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్, డైరెక్ట్గా ఎక్కువ క్యాల్కులేషన్ లేకుండా కాన్సెప్ట్ మీద ప్రాబ్లం ఇచ్చాను. ఎవరికైతే రేషియోస్ అండ్ ఈ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ ఈ కాన్సెప్ట్ కొంచెం క్లారిటీ ఉంటుందో వాళ్ళు ఈ ప్రాబ్లం చాలా ఈజీగా చేయొచ్చు, ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. An article passing through 2 hands was sold at a total gain of 38% on the original price. If the first person sold it at a gain of 15%, then what was the gain percentage of the second person? ఇప్పుడు ఫస్ట్ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అనుకుందాం, ఒక ఆర్టికల్ 100 రూపీస్ అనుకుందాం. ఫస్ట్ పర్సన్ 15% ఎక్కువగా అమ్ముకున్నాడు, అంటే 15 రూపీస్ ఎక్కువగా అమ్ముకున్నాడు. సో 115 రూపీస్ అయింది. ఈ 115 రూపీస్ మీద ఎంత పర్సంటేజ్ ఎక్కువగా అమ్ముకుంటే మనం ఓవరాల్గా 38% గెయిన్ వస్తుంది. అంటే ఇనీషియల్ రేట్తో కంపేర్ చేస్తే, అంటే ఒరిజినల్ రేట్తో కంపేర్ చేస్తే టోటల్గా 38% ప్రాఫిట్ వస్తుందని అడుగుతున్నారు, ఓకేనా. ఫస్ట్ 100 రూపీస్ అనుకుంటే
ఫస్ట్ పర్సన్ 15% ఎక్కువకి అమ్ముకున్నాడు, దానిపైన సెకండ్ పర్సన్ ఎంత పర్సంటేజ్కి అమ్ముకుంటే ఓవరాల్గా 138% అవుతుంది. 100 క్యాన్సిల్, x ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 138/115. సో 5 2s are 5 3s are 5 20s are 23 ఇంటూ 6 అవుతుంది, 23 6 are. సో 20 ఇంటూ 6 120%. అంటే ఇప్పుడు ఎక్స్ ప్లేస్ ఎంత తీసుకోవాలి, 120% తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ 120%కి అమ్ముకుంటే బేసిక్ 100% ఎంత పర్సంటేజ్ ఎక్కువ అమ్ముకున్నట్టు, 20% ఎక్కువ అమ్ముకున్నట్టు. ఓకే, అంటే ఎగ్జాక్ట్గా 115 రూపీస్ని 115 రూపీస్కి అమ్మకుండా 20% పెంచాడు కాబట్టి ఓవరాల్గా 138 రూపీస్కి అమ్ముకున్నాడు. సో 100 రూపీస్తో కంపేర్ చేస్తే 38 రూపీస్ ప్రాఫిట్, అంటే 38% ప్రాఫిట్, అంతే, సింపుల్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. The sum of all odd numbers between 0 and 52 is. టోటల్గా 52 నెంబర్స్ బై 2 చేయాలి. 2 1s are 2 2s are 4 2 6s are 12. అంటే 26 ఈవెన్ నెంబర్స్, 26 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. సమ్ ఆఫ్ ద ఆడ్ నెంబర్స్ ఫార్ములా ఏంటి, n స్క్వేర్. సో 26 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 676. ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా. ఏ ట్రైన్ స్టార్ట్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 40 km/h. Its speed increases every 1 hour by 20 km/h. How much does it take to cover a distance of 470? So 40 plus 60 plus 80 plus 100, 4 hours అయింది. టోటల్గా 40 plus 60 100, 200 280 అవుతుంది. నెక్స్ట్ 5th అవర్ 120, 280 plus 120 400. నెక్స్ట్ 6th అవర్ యాక్చువల్గా 140 వెళ్ళాలి. ఇక్కడే మనకి 400 కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఓన్లీ 70 సరిపోతుంది, 70 చాలు. అప్పుడు మనం ఏం తీసుకోవచ్చు, ఈ 70 బదులు మనం ఓన్లీ హాఫ్ డే తీసుకుంటాం. సో ఈ టోటల్గా 5 అవర్స్ ప్లస్ హాఫ్ డే, టోటల్ 5.5 అవర్స్. సేమ్ ప్రాబ్లం మనం ఈ ఫాదర్ సన్ అని చెప్పి టైమ్ అండ్ వర్క్లో చేసాం. ఫాదర్తో స్టార్ట్ చేస్తాడు, సన్తో కంటిన్యూ చేస్తాడు ఆల్టర్నేటివ్గా. 7th డేలో మనకి మళ్ళీ ఫాదర్ వస్తాడు, అప్పటికి 52 పార్ట్స్ అయిపోయినాయి. 8th డేలో ఓన్లీ 4 పార్ట్స్ చేస్తే చాలు, కానీ సన్ ఎఫిషియన్సీ 8 పార్ట్స్ కాబట్టి ఓన్లీ హాఫ్ డే వర్క్ చేస్తే చాలు. అందుకని 7.5 days తీసుకున్నాం. అదే ఇక్కడ వరకు మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఫస్ట్ 5 అవర్స్కి 400 kilometers ట్రావెల్ చేశాడు. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ వెళ్తే చాలు, 70 kilometers అయిపోతుంది కాబట్టి 5.5 hours తీసుకుంటాం. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. ఆఫ్టర్ యాడింగ్ 7 to a number, the sum multiplied by 5 and the product obtained so is divided by 9. From the quotient is obtained 3 is subtracted to get 12. So first question ni step by step అని నోట్ చేసుకుంటూ వెళ్దాం. A number is added, after adding 7 to a number, నెంబర్ x అనుకుంటా, 7 యాడ్ చేశాను. సమ్ ఈజ్ మల్టిప్లైడ్ బై 5, 5తో మల్టిప్లై చేశాను. అండ్ ద ప్రొడక్ట్ ఈజ్ ఆప్టైన్డ్ సో ఈజ్ డివైడెడ్ బై 9, 9తో డివైడ్ చేశాను. ఫ్రమ్ ద కోషెంట్ ఆప్టైన్డ్ 3 ఈజ్ సబ్ట్రాక్టెడ్, 9తో డివైడ్ చేస్తే వచ్చే వాల్యూ కోషెంటే, 3 సబ్ట్రాక్ట్ చేశాను. అప్పుడు నాకు 12 వస్తుందంట. సో x ప్లస్ 7 ఇంటూ 5/9 ఈజ్ ఈక్వల్ టు -3 పక్క వస్తే +3 అవుతుంది, 15. x plus 7 is equal to 15 into 9/5. 5 1s are 5 3s are, that is equal to 27. x is equal to 27/7, 20. So 20, option 2 is the solution. ఓకేనా. నార్మల్ క్వశ్చనే, బట్ కొంచెం ట్రిక్కీగా అడగడానికి ట్రై చేశాడు అంతే. మనం డైరెక్ట్గా చూసినట్టు రాసుకుంటూ వెళ్ళామని మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. ఎనాలజీ ప్రాబ్లం ఇచ్చాడు. లెంత్ మీటర్. సో లెంత్ మనకి డిస్టెన్స్, దాని యొక్క యూనిట్స్ మనకి మీటర్. ఆన్సర్ ఏంటి, మాస్ గ్రామ్. సో మాస్ మెజర్మెంట్, దాని యొక్క యూనిట్స్ గ్రామ్స్.
ఇక్కడ మనకి టెంపరేచర్కి కెల్విన్ రివర్స్లో ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఫోర్త్ ఆప్షన్ కాదు, అది ఒకవేళ మనకి టెంపరేచర్ కెల్విన్ ఇటుపక్క ఇచ్చుంటే కనుక ఫోర్త్ ఆప్షన్ కూడా అయ్యేది. ఓకేనా? సో ప్రెసెంట్ అయితే ఆప్షన్ 1 ఇస్ ద సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. ఏ మ్యాన్ అండ్ ఏ బాయ్ వర్కింగ్ టుగెదర్ కెన్ ఫినిష్ ఏ టాస్క్ ఇన్ 24 days. సో మ్యాన్ అండ్ బాయ్ ఇద్దరు కలిపి ఒక వర్క్ని 24 daysలో చేస్తారు. ఇఫ్ ఫర్ ద లాస్ట్ 6 days ద మ్యాన్ వర్క్స్ అలోన్, దెన్ ద టాస్క్ కెన్ బి ఫినిష్డ్ ఇన్ 26 days. సో ఒకవేళ లాస్ట్ 6 days కనుక ఓన్లీ మ్యాన్ వర్క్ చేస్తే టోటల్ వర్క్ 26 daysలో కంప్లీట్ అవుతుందంట. ఇన్ హౌ మెనీ డేస్ కెన్ ద బాయ్ అలోన్ కెన్ ఫినిష్ ద టాస్క్? చూడండి, ఫస్ట్ మ్యాన్ ప్లస్ బాయ్ ఇద్దరు కలిపి వర్క్ చేస్తే వర్క్ 24 daysలో అవుతుంది. ఇంకోటి ఏమంటున్నాడంటే టోటల్గా 26 daysలో అవుతుంది, కానీ లాస్ట్ 6 days ఓన్లీ మ్యాన్ మాత్రమే చేస్తాడు. అంటే ఇప్పుడు 20 days ఎవరు చేస్తారు? మ్యాన్ ప్లస్ బాయ్ ఇద్దరు చేస్తారు. అంటే 20 days మ్యాన్ బాయ్ ఇద్దరు కలిపి చేసి తర్వాత 6 days ఓన్లీ మెన్ చేస్తే 26 daysకి అవుతుంది. మెన్ బాయ్ ఇద్దరు కలిపితే కంప్లీట్ అయ్యే 1 day వర్క్ ఎంత? 1/24. సో దీన్ని బట్టి 1/మ్యాన్ ప్లస్ 1/బాయ్ ఈజ్ ఈక్వల్ టు 1/24. ఎందుకు ఇలా తీసుకున్నామంటే 1 day వర్క్ ఆఫ్ ఏ మ్యాన్, 1 day వర్క్ ఆఫ్ ఏ బాయ్ ఇద్దరు కలిపితే 1 day వర్క్ ఇన్ 24 hours అవుతుంది. అంటే 1/24th పార్ట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? 20 days మ్యాన్ బాయ్ వర్క్ చేస్తాడు, 6 days ఓన్లీ మ్యాన్ వర్క్ చేస్తాడు, 1 వర్క్ కంప్లీట్గా అవుతుంది. ఇలా 1/1 తీసుకుంటున్నామంటే ఫ్రాక్షన్తో సమానం, అందుకే మనం ఈక్వల్ టు 1 తీసుకున్నాం. 20 ఇంటూ ఇక్కడ 1 day వర్క్ ఎంత? 24 ప్లస్ 6 ఇంటూ 1/m ఈజ్ ఈక్వల్ టు 1. 4 5s are 4 6s are. సో 6/m ఈజ్ ఈక్వల్ టు 1 minus 5/6, that is equal to 1/6. సో m is equal to 36. m is equal to 36 వచ్చిందంటే మీనింగ్ ఏంటంటే మ్యాన్ ఒక్కడే ఆ వర్క్ని 36 daysలో చేయగలడు అని. సో ఇప్పుడు మ్యాన్ ఒక్కడే ఆ వర్క్ని 36 daysలో చేయగలడు. మ్యాన్ ప్లస్ బాయ్ కలిపి 24 daysలో చేయగలరు. ఎల్సిఎం ఎంత? 72. టోటల్ వర్క్ ఎంత? 72 యూనిట్స్ అనుకుందాం. ఎఫిషియన్సీ 3, ఎఫిషియన్సీ 2. ఓన్లీ మెన్ యొక్క ఎఫిషియన్సీ 2, మెన్ ప్లస్ బాయ్ కలిపి ఎఫిషియన్సీ 3. మరి ఓన్లీ బాయ్ ఎఫిషియన్సీ ఎంత? 3లోంచి 2 మైనస్ చేస్తే 1. ఇప్పుడు ఓన్లీ బాయ్ యొక్క ఎఫిషియన్సీ 1 unit పర్ 1 day అయినప్పుడు టోటల్ వర్క్ 72 యూనిట్స్ అయితే బై 1 చేస్తే ఎన్ని డేస్ పడుతుంది? 72 days పడుతుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. అంటే ఓన్లీ బాయ్ ఒక్కడే వర్క్ చేస్తే టోటల్గా వర్క్ ఎన్ని డేస్ కంప్లీట్ అవుతుంది? 72 days కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకేనా? ద న్యూమరేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఈజ్ లెస్ దాన్ ఇట్స్ డినామినేటర్ బై 2. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డినామినేటర్ x అనుకుంటున్నాను, న్యూమరేటర్ x-2 అనుకుంటున్నా. ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ 2 ఫ్రమ్ ద న్యూమరేటర్ -2 and add 2 to the denominator +2, then the new fraction is 1/3. 1/3. What is the original fraction? x-4/x+2 is equal to 1/3. Cross multiply చేస్తే 3x - 12 is equal to x+2. 3x - x 2x is equal to 14. x is equal to 7. సో ఒరిజినల్ ఫ్రాక్షన్ x-2/x కాబట్టి 7 - 2/7, దట్ ఈజ్ ఈక్వల్ టు 5/7 ఇస్ ద ఒరిజినల్ ఫ్రాక్షన్. ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. ఇక్కడ మనకు ఒక కండిషన్ ఇచ్చాడు. ఏ ఒక సింబల్ ఇచ్చి బి ఇచ్చారు. ఈ ఫార్మాట్లో ఉంటే, అంటే ఈ ఫార్మాట్లో ఉంటే మనం ఎలా తీసుకోవాలి? a - b ప్లస్ 1/√ab ప్లస్ √a/b తీసుకోవాలి. ఇక్కడ అదే విధంగా 0.9 అదే సింబల్ ఇచ్చి 0.1 ఇచ్చాడు. దీన్ని ఎలా రాసుకుంటాం మనం? 0.9 - 0.1 అంటే a - b ప్లస్ 1/√0.9 × 0.1
ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.9 బై 0.1. 0.1 9 టైమ్స్తో చేస్తే మనకి 0.9 అవుద్ది, ఎందుకంటే 0.1 ఇంటూ 9 కదా 0.9 అంటే. ఓకేనా. నెక్స్ట్ 0.9 మైనస్ 0.1 అంటే 0.8 ప్లస్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 0.9 ఇంటూ 0.1 0.09. 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి 2 పాయింట్స్ వెనక్కి తీసుకుంటాం. అండ్ ఇంకోటి మీకు తెలియాల్సింది ఏంటంటే 0.3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0.09. సో ఓవరాల్గా స్క్వేర్ రూట్ ఆఫ్ 0.09 అంటే ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ 0.3 హోల్ స్క్వేర్ అని అర్థం. సో ఫస్ట్ 9 రాసుకుంటాను. సో 0.8 ప్లస్ 1 బై 0.3 ప్లస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 3.8 ప్లస్ 10 బై 3. 3ని 3.8ని మనం మల్టిప్లై చేస్తే 3 8s are 24, 3 3s are 9 ప్లస్ 2 11, 11.4 వస్తుంది. అంటే 11.4 ప్లస్ 10 బై 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 21.4 బై 3. సో ఇక్కడ ఆప్షన్స్లో 214 బై 30 ఉందంటే న్యూమరేటర్ డినామినేటర్ 10తో మనం మల్టిప్లై చేసాం. సో 214 బై 30 అంతే. ఇంకా ఇది కూడా మనం డైరెక్ట్ క్వశ్చనే, మీకు కొంచెం బేసిక్ క్యాలిక్యులేషన్ తెలిస్తే సరిపోతుంది అంతే. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. యాంగిల్స్ ఏబిసి ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. ఎం ఇస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ. ఇది ఏ, ఇది బి, ఇది సి అయితే M is the midpoint of BC అన్నాడు. such that AM is perpendicular to BC. So AM is perpendicular to BC. What is BM by AB? ఇది BM, ఇది AB. చూస్తేనే అర్థం అవుతుంది మనకి దీంట్లో హాఫ్ ఆఫ్ ద లెంత్ ఉందని చెప్పి. సో BM by AB is equal to 1/2. సో ఆప్షన్ 1 is the solution. ఓకేనా. సో ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారండి. 1/3 అవ్వచ్చాము, ఇది హైపోటెన్యూస్ కదా, హైపోటెన్యూస్ అంటే మనకి ఎంతవరకు ఉంటుందో అలా కన్ఫ్యూజ్ అవుతారు. ఒక రెగ్యులర్ ట్రయాంగిల్ తీసుకుంటే 3 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, దాంట్లో ఇది హాఫ్ ఉంది, ఇది ఫుల్ ఉంది, అంతే. డైరెక్ట్గా సింపుల్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. స్టడీ ద గివెన్ ప్యాటర్న్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద నెంబర్. సో మనకి పజిల్స్ కింద వస్తుంది. పజిల్ ఏమి ఇచ్చాడు, 6 5 2 5 25 3 ఇచ్చాడు. డైరెక్ట్గా మీకు సొల్యూషన్ చెప్తా. ఈ 6 ఇంటూ 5 చేయాలి, 5 ఇంటూ 5 చేయాలి. 6 ఇంటూ 5 5 ఇంటూ 5 150 వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా 25 ఇంటూ 2 చేయాలి, 2 ఇంటూ 3 చేయాలి. 25 ఇంటూ 2 ఇంటూ 3, 25 2s are 50, 50 3s are 150. అంటే సేమ్ వాల్యూ వస్తుందని అర్థం. సో అదేవిధంగా ఇప్పుడు 4 ఇంటూ 4 4 ఇంటూ 6, 4 4s are 16, 16 ఇంటూ 6 96. నెక్స్ట్ 6 ఇంటూ 8 8 ఇంటూ 2, 6 ఇంటూ 8 8 ఇంటూ 2, 6 8s are 48, 48 2s are 96. సో సేమ్ ఇదే టెక్నిక్ ఇక్కడ మనం ఉపయోగిస్తాం. 4 ఇంటూ 3 3 ఇంటూ 3, 4 ఇంటూ 3 ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 3s are 12, 12 3s are 36. ఇక్కడ కూడా మనకు 36 రావాలి. సో 2 ఇంటూ సంథింగ్ సంథింగ్ ఇంటూ 9. సో 2 ఇంటూ x ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు 36. 9 1s are 9 4s are 2 1s are 2 2s are. సో x ఈజ్ ఈక్వల్ టు 2. ఆప్షన్ 3 2 ఈజ్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 41. అర్థమైంది అనుకుంటా. సో అంటే అంత ఈజీ అని చెప్పను, బట్ టఫ్ కూడా కాదు, జస్ట్ మీకు స్ట్రైక్ అవ్వాలి అంతే, ఈజీగానే పెట్టేస్తారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. సుల్తాన్ సెడ్ టు రమేష్. సుల్తాన్ రమేష్తో ఏమన్నాడంటే, ఐ ఆమ్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఓన్లీ నెఫ్యూ ఆఫ్ ఓన్లీ బ్రదర్ ఆర్ సిస్టర్ ఆఫ్ యువర్ బ్రదర్స్ వైఫ్. సో గ్రాండ్ ఫాదర్ ఎవరికి, నెఫ్యూకి. ఆ నెఫ్యూ ఎవరికి నెఫ్యూ, బ్రదర్ ఆర్ సిస్టర్కి. ఎవరి బ్రదర్ ఆర్ సిస్టర్కి, యువర్ బ్రదర్స్ వైఫ్ అంటే రమేష్ యొక్క బ్రదర్ వైఫ్కి. సో ఫస్ట్ ఏం చేద్దామంటే దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ పార్ట్ ఏంటి, ఐ ఆమ్ ద గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి సిస్టర్ వరకు. సెకండ్ పార్ట్ ఏంటి, యువర్ బ్రదర్స్ వైఫ్.
సో ఫస్ట్ ఏం చేయాలంటే యువర్ బ్రదర్స్ వైఫ్ నుంచి స్టార్ట్ చేస్తే ఈ ప్రాబ్లం ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఇక్కడ యువర్ అంటే ఎవరు? రమేష్. ఎందుకంటే సుల్తాన్ రమేష్తో అంటున్నాడు. సో ఫస్ట్ రమేష్ తీసుకుంటున్నా. సో రమేష్, ఈ రమేష్ యొక్క బ్రదర్ యొక్క వైఫ్ సరిపోయింది. నెక్స్ట్ ఏమంటున్నారు? బ్రదర్ ఆర్ సిస్టర్ ఆఫ్ యువర్ బ్రదర్స్ వైఫ్. అంటే ఈ వైఫ్ పొజిషన్లో ఉన్న ఆమెకి ఒక బ్రదర్ కానీ ఒక సిస్టర్ కానీ ఉంటాడు. ఓకేనా. నెక్స్ట్ నెఫ్యూ ఆఫ్ ఓన్లీ బ్రదర్ ఆర్ సిస్టర్ ఆఫ్. ఇప్పుడు ఈ బ్రదర్ అండ్ సిస్టర్ పొజిషన్లో ఉన్న అతనికి నెఫ్యూ అవ్వాలి. సో నెఫ్యూ అవ్వాలంటే వాళ్ళ బ్రదర్ కానీ సిస్టర్ కానీ రిలేషన్లో ఉన్న వాళ్ళకి కొడుకు పుట్టాలి. ఓకేనా. సో ఇప్పుడు సిస్టర్కి కొడుకు పుట్టాడు అనుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఏమంటున్నాడు? ఐ ఆమ్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్. ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ అంటే ఇప్పుడు ఈ నెఫ్యూకి గ్రాండ్ ఫాదర్ అంటే మదర్కైనా ఫాదర్ అవ్వచ్చు, లేదంటే ఫాదర్కైనా ఫాదర్ అవ్వచ్చు. ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు అవ్వచ్చు. ఓకేనా. సో ఐ ఆమ్ ద గ్రాండ్ ఫాదర్ అన్నాడు కాబట్టి సో ఇద్దరిలో ఎవరికైనా తీసుకుంటాం. మన క్వశ్చన్ ఏంటి? హౌ కెన్ రమేష్ బి రిలేటెడ్ టు సుల్తాన్? ఇప్పుడు ఇతను సుల్తాన్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇతను కూడా సుల్తాన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకసారి క్లియర్గా చూద్దాం. రమేష్ బ్రదర్స్ వైఫ్. ఈ వైఫ్ యొక్క ఓన్లీ బ్రదర్ కానీ సిస్టర్కి కానీ నెఫ్యూ ఎవరైతే అవుతారో ఆ నెఫ్యూకి గ్రాండ్ ఫాదర్ అన్నాడు. సో క్లియర్. సో ఇద్దరు ప్లేసులు తీసుకోవచ్చు, మదర్కి ఫాదరు అలాగే ఫాదర్కి ఫాదరు. ఇక్కడ హౌ ఈజ్ రమేష్ రిలేటెడ్ టు సుల్తాన్? రమేష్ రిలేటెడ్ టు సుల్తాన్ 2 పొజిషన్స్ ఉన్నాయి. దాంట్లో మనకి ఇక్కడ డైరెక్ట్గా సన్ అనే పొజిషన్ వస్తుంది. అండ్ ఇక్కడ కూతురి యొక్క హస్బెండ్కి బ్రదర్ కాబట్టి సన్ ఇన్ లాకి బ్రదర్ అంటే సన్ ఇన్ లా కింద వస్తాడు, కానీ డైరెక్ట్ రిలేషన్ లేదు ఇక్కడ. సో మనం ఏం చేసుకోవచ్చు? ఇది తీసుకోకుండా డైరెక్ట్గా ఈ రిలేషన్ తీసుకోవచ్చు. అంటే ఆప్షన్లో కూడా మనకి కొడుకునే ఉంది కాబట్టి డైరెక్ట్గా సన్ మనం తీసుకుంటాం. ఓన్లీ ఫాదర్నే మనం తాతయ్య కింద కన్సిడర్ చేసుకుంటాం ఈ క్వశ్చన్లో. ఓకేనా. సో ఇది మనకి సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. a is equal to b square by a minus b, a cube plus b cube is equal to a is equal to b square by b minus a ఇచ్చాడు. అప్పుడు b square is equal to ab minus a square అయింది. a cube plus b cube ఫార్ములా ఏంటి? a plus b into a square plus b square minus ab. ఇక్కడ b square అంటే ఏమొచ్చింది? ab minus a square వచ్చింది. సో ఇక్కడ రీప్లేస్ చేద్దాం. a square plus ab minus a square minus ab plus ab minus ab క్యాన్సిల్, మైనస్ a plus a square క్యాన్సిల్, మొత్తం కలిపితే 0 అయింది. 0 అంటే ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఓవరాల్ సొల్యూషన్ అంతా 0. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. సెలెక్ట్ ద నెంబర్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్. సిరీస్ ఇచ్చాడు. +90, 180, +90, 270 అండ్ 135కి కూడా 90 ఇవ్వాలి. సో డైరెక్ట్గా రాద్దాం. ఆల్టర్నేటివ్ మెథడ్ కాబట్టి నీట్గా రాస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో 90, 135, 180, 225, 270. నెక్స్ట్ ఏంటి? ఆల్టర్నేటివ్ మెథడ్లో ఇచ్చాడండి. +90 +90. ఇది కూడా మనం ఆల్టర్నేటివ్ మెథడ్లో తీసుకుంటే వెళ్ళాలి. +90 అండ్ ఇక్కడ +90 చేస్తే మనకి 315 వస్తుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద సొల్యూషన్. అంతే. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. స్టడీ ద గివెన్ ప్యాటర్న్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద నెంబర్. ఇది కూడా మనకి పజిల్ టాపిక్. సో ఇలా ఇచ్చాడంటే సెంటర్లో మనకు ఉన్న నెంబర్కి బయట ఉన్న 3 నెంబర్స్కి లింక్ ఉందని అర్థం. ఫస్ట్ మనం యాడ్ చేద్దాం. 12 + 3 + 6 = 21 అండ్ 21కి by 3 చేస్తే మనకి 7 వచ్చింది. అదేవిధంగా 7 + 13 + 4 = 13 + 7 20 + 4 24. 24ని 3తో డివైడ్ చేస్తే 8 వచ్చింది. ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్ ఉపయోగించి దీనికి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. 5 + 4 9, 9 + 3 12. సో 12/3 = 4.
ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. ఆన్సర్ కూడా 4. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. డ్రాగన్. సో డ్రాగన్ ఈజ్ కోటెడ్ యాజ్ BPYEML. సో అన్నీ -2 చేస్తే సరిపోతుంది మనకి. D అంటే 4 - 2B, R - 2P, A - 2Y, G - 2E, O - 2M, N - 2L. సేమ్ ప్యాటర్న్ ఉపయోగించి స్టార్కి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. S అంటే 19 - 2 17Q. T అంటే 20 - 2, R అంటే 18, A అంటే 1 - 2Y 25. నెక్స్ట్ P అంటే R అంటే 16 - 2 P. K అంటే 11 - 2 I 9. సో ఓవరాల్గా QRYPI ఆప్షన్ 3 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. 5 boys are sitting on a bench in a hair salon. P is sitting next to Q. P is sitting next to Q. S is sitting on the left end of the bench. సో 5 members తీసుకుంటే లెఫ్ట్ ఎండ్లో S కూర్చుంది. T is sitting next to R. T is sitting next to R. T is not sitting with P. సో T అనేది Pతో కూర్చోవట్లేదు. P ఈజ్ ఆన్ ద థర్డ్ పొజిషన్ ఫ్రమ్ రైట్. రైట్ నుంచి థర్డ్ పొజిషన్లో P ఉన్నాడు. అండ్ ఇప్పుడు Pకి దగ్గరలో T ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, 2 ప్లేస్ లేదు కాబట్టి T మనం ఇక్కడ తీసుకుంటాం. సో ఓవర్గా 3 ప్లేసులు మనకు ఫిక్స్ అయిపోయినాయి. దీంట్లో ఇప్పుడు P పక్కన Q ఉండాలి, T పక్కన R ఉండాలి. 2 మనకు కరెక్ట్గా రావాలంటే ఇటు పక్క Q, ఇటు పక్క R తీసుకుంటే మనకి సరిపోతుంది. ఇది మనకి S. SQPRT is the sequence. ఇప్పుడు మన క్వశ్చన్ అడుగుతున్నారు, R is sitting between P and T. Option 2 is the solution. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56. In a triangle ABC, right angle at C, angle A is equal to angle B. మన క్వశ్చన్ అంతా సంబంధం లేదు. యాంగిల్ A is equal to angle B అని ఇచ్చారు. The value of sin A, sin B, cos A, cos B. ఫర్ ఎగ్జాంపుల్ AB ఈజ్ ఈక్వల్ టు థీటా అనుకుందాం. అంటే AB 2 ఈక్వలే కాబట్టి A వాల్యూ థీటానే, B వాల్యూ థీటా అనుకుందాం. సో ఇప్పుడు sin A అంటే sin థీటా, sin B అంటే sin థీటా, ప్లస్ cos A అంటే cos థీటానే, cos B అన్న cos థీటానే. సో ఏమొస్తుంది, sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా వచ్చింది. మనకు ఐడెంటిటీ మనకు ఆల్రెడీ తెలుసు, sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి. సో ఆన్సర్ ఈస్ 1. సింపుల్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. 40% of A minus B. 40% of A minus B is equal to 20% of A plus B. Zeros cancel. 40A minus 40B is equal to 20A plus 20B. Bలను ఒకవైపు, Aలను ఒకవైపు తీసుకోవాలి. 20A is equal to 60B. 3 times cancel అవుతుంది. సో A by B is equal to 3/1. Then B is what percentage of A? B value 1, A value 3 into 100. That is equal to 33 1/3% or 100/3%. 2 రకాలుగా మనం తీసుకోవచ్చు. మనకి ఇక్కడ ఆప్షన్స్లో 100/3 ఇచ్చారు కాబట్టి 100/3 కూడా రాశారు, లేదంటే 33 1/3, 2 మనకు ఒకటే. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. Vikas spent 80% of his salary. His salary increased by 25% and his expenditure increased by 15%. What is the percentage of increase in his savings? ఫస్ట్ 100 రూపీస్ శాలరీ అయితే దాంట్లో 80 రూపీస్ ఖర్చు పెట్టేశాడు ఎక్స్పెండిచర్. సేవింగ్స్ అంతా 20 రూపీస్. ఓకేనా. ఇప్పుడు శాలరీ హైక్ అయింది. ఎంత పర్సంటేజ్? 25%. అంటే ఇప్పుడు శాలరీ 125 రూపీస్. ఎక్స్పెండిచర్ ఎంత పెంచాడు? 15% పెంచాడు. సో 80లో 15% పెరిగితే 0 0 క్యాన్సిల్, 5 2s are 5 23s are 2 1s are 2 4s are. దట్ ఈజ్ ఈక్వల్ టు 80 + 12 92 రూపీస్. అంటే ఇప్పుడు ఎంత ఖర్చు పెడుతున్నాడు? 92 రూపీస్ ఖర్చు పెడుతున్నాడు.
125లో 92 రూపీస్ ఖర్చు పెడితే ఎంత అమౌంట్ మిగులుతుంది? 33 రూపీస్ మిగులుతుంది. సో ఎంత ఎక్కువ? 13 రూపీస్ ఎక్కువ. సో ఓవరాల్గా 13 రూపీస్ అనేది 20లో ఎంత పర్సంటేజ్? 21 25 13 5 65%. సో 100 రూపీస్ శాలరీ వచ్చినప్పుడు 80 రూపీస్ ఖర్చు పెడితే 20 రూపీస్ సేవింగ్స్. 25% హైక్ వచ్చిన తర్వాత శాలరీ 125 రూపీస్ అవుతుంది. అండ్ ఎక్స్పెండిచర్ 15% పెరిగితే 92 రూపీస్ ఖర్చు పెడుతున్నట్టు లెక్క. సో ఓవరాల్గా 125 రూపీస్ శాలరీలో 92 రూపీస్ ఖర్చు పెడితే మిగిలేదంతా 33 రూపీస్. సో ఓవరాల్ 20 రూపీస్ నుంచి 33 రూపీస్ సేవింగ్స్ పెరిగినాయి కాబట్టి ఎంత పర్సంటేజ్ పెరిగింది అంటే 13 రూపీస్ పెరిగింది కాబట్టి టోటల్గా 65% పెరిగిందని అర్థం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59. Two numbers are in the ratio 9:11. If 4 is subtracted from each number, then the ratio becomes 7:9. So 9:11 అనేది 7:9 అయింది. గ్యాప్ ఎంత? -2. గ్యాప్ ఎంత? -2. ఓవరాల్గా నెంబర్ ఎంత తగ్గించాలని చెప్పాడు? 4 తగ్గించాలని చెప్పాడు. సో 2 పార్ట్స్ అంటే 4 అనమాట. సో 1 పార్ట్ అంటే 2 మనకి వాల్యూ. మనల్ని ఏమడుగుతున్నారు అక్కడ దీంట్లో? సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్. 9 + 11. నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎంత? 20 పార్ట్స్. సో 20 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 20 × 2 = 40. సో ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 59. 2 పార్ట్స్ వాల్యూ 4 అయితే 1 పార్ట్ వాల్యూ అంతా 2. సో 20 పార్ట్స్ వాల్యూ అంతా 20 × 2 40. అంతే, సింపుల్. రేషియోస్ మీద డిఫరెన్స్ తీసుకున్నాం, సేమ్ ఉంది. డిక్రీజ్ కూడా సేమ్ అయింది కాబట్టి నెంబర్ ఆఫ్ పార్ట్స్ డిఫరెన్స్కి డిక్రీజ్ వాల్యూకి ఈక్వల్ చేస్తాం, అంతే ఇంకా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. 5 salesmen A, B, C, D and E of a company are considered for 3-member trade delegation of the representative of the company in an international trade conference. So what is the probability of A get selected? First ఈ టోటల్ 5 మెంబర్స్లో 3 మెంబర్స్ సెలెక్ట్ చేసి అవుట్కమ్స్ చూద్దాం. ఓకేనా? 5C3 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 × 4 × 3 3 × 2 × 1. 3 3 క్యాన్సిల్, 2 1 2 2 టోటల్గా 10 అవుట్కమ్స్ ఉన్నాయి. అంటే 5 మెంబర్స్లో 3 మెంబర్స్ సెలెక్ట్ చేసే అవుట్కమ్స్ ఎంత? 10 అవుట్కమ్స్. ఇప్పుడు దీంట్లో మనకేం కావాలి? ఖచ్చితంగా ఏ ఉండే గ్రూప్స్ మనకు కావాలి. సో ఏబిసి ఒక గ్రూపు, ఏబిడి ఒక గ్రూపు, ఏబిఈ ఇంకో గ్రూపు, నెక్స్ట్ ఏసిడి ఒక గ్రూపు, ఏసిఈ ఇంకో గ్రూపు, నెక్స్ట్ ఏడిఈ ఇంకో గ్రూపు. సో టోటల్గా ఏ ఉండగా ఉన్న గ్రూప్స్ అన్ని మొత్తం 6 గ్రూప్స్. సో ఓవరాల్గా 6 అంటే బై 10. 2 3s 2 5s దట్ ఈస్ ఈక్వల్ టు 3/5 ఈస్ ద సొల్యూషన్. ఓకేనా? సో ఫస్ట్ ఏం చేసామంటే 3 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకునే అవుట్కమ్స్ తీసుకున్నాం. అంటే సింపుల్గా చెప్పాలంటే 3 మెంబర్స్ సెలెక్ట్ చేసుకునే ప్రాబిలిటీ తీసుకున్నాం. అండ్ ఇక్కడ ఏ వరకే ఉండే 3 మెంబర్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ఏ వరకే ఉండే గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి? 6 గ్రూప్స్ ఉన్నాయి. 3 మెంబర్స్ సెలెక్ట్ చేసే గ్రూప్స్ ఎన్ని? 10. సో 10లో 6 ఎంత అంటే 3/5 పార్ట్, అంతే ఇంకా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61. PQRST are friends. R is taller than Q. R is taller than Q but shorter than S. T is taller than S and P is the shortest of all. Narrative ఇచ్చారు క్వశ్చన్. Who is the tallest among అంటే T is the tallest, అంతే ఇంకా. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 63. సెలెక్ట్ ది ఆడ్ వన్ అవుట్. గోదావరి, కృష్ణ, బ్రహ్మపుత్ర, కావేరి. సో మనకి గోదావరి, కృష్ణ, కావేరి 3 మనకి సౌత్ ఫ్లోయింగ్ రివర్స్. ఓన్లీ బ్రహ్మపుత్ర అనే మనకి ఈ నార్త్ ఈస్ట్ రీజన్లో ఉంటుంది అన్నమాట. సో ఆప్షన్ 2 ఇస్ ద సొల్యూషన్, అంతే. ఓకేనా? ఇంకా జాగ్రఫీ బేస్డ్ క్వశ్చన్ అనమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64. Anisha purchased a TV at a 4/5 of its initial selling price and then sold it at a 4% more than its initial selling price. What is the Anisha's gain percentage? ఓవరాల్గా ఇప్పుడు ఇనీషియల్ సెల్లింగ్ ప్రైస్ 100% అనుకుంటే ఎంత కొన్నాడు? 4/5 పార్ట్ అంటే
80% కొన్నాడు. ఐ మీన్ అనిష కొన్నది. నెక్స్ట్ ఎంత కమ్మింది? 4% ఎక్కువ కమ్మింది. ఇనిషియల్ అంటే 100 కాబట్టి 4% ఎక్కువ, 104% కమ్మింది. అంటే ఆల్మోస్ట్ 24% ఎక్కువ అమ్ముకుంది. అనిష గెయిన్ పర్సంటేజ్ అంత. సో 24% అంత 80లో. 0 0 క్యాన్సిల్, 8 1 8 3 30%. ఇప్పుడు ఈ క్వశ్చన్లో 80%, 104% మనం వాల్యూస్తో తీసుకోకుండా 100 రూపీస్, ఒకవేళ నార్మల్గా సెల్లింగ్ ప్రైస్ 100 రూపీస్ అయితే 80 రూపీస్ కొన్నాడు. ఐ మీన్ 80 రూపీస్కి కొన్నది, 104 రూపీస్కి అమ్ముకుంది. ఎంత ఎక్కువ కమ్ముకున్నట్టు? 24 రూపీస్కి అమ్ముకున్నట్టు. సో ఈ 24 రూపీస్ అనేది 80 రూపీస్లో ఎంత పర్సంటేజ్? అదే మనకి ప్రాఫిట్ పర్సంటేజ్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67. 19 into 9 plus 31 into 10 plus 32 into 11 by 233.25 into 2 minus 50. అంటే ఏ ఫార్ములా దగ్గరలో లేవు, సో డైరెక్ట్గా చేయడమే. 19 into 9 171 plus 31 times 310 plus 32 into 11 253 352 by 233.25 into 2 is equal to 466.50 and minus 50. 300 600 700 771 781 782 783 టోటల్గా 833 by 466 minus 50 is equal to 466.50 minus 50 is equal to 416.50. సో 416 2s are 432.50 ఉంది కాబట్టి ఇంటూ 1 టైం సరిపోయింది. సో 1s are 2s are that is equal to 2. చూడడానికి పెద్ద క్వశ్చన్లా ఉంది కానీ మనం క్యాలిక్యులేషన్ చేయడం స్టార్ట్ చేస్తే ఈజీగానే అయిపోతుంది. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 72. cot 19 degrees into cot 71 degrees into cos square 21 degrees plus 1 by tan 71 degrees into secant square 69 degrees is equal to ఇచ్చారు. సరే ఫస్ట్ మనం రాద్దాం. cot 19 degrees into cot 71 degrees into cos square 21 degrees plus ఇప్పుడు 1 by ఉంది కదా, 1 by tan ఏమవుతుంది? కాట్ అవుతుంది. సో కాట్ 71 degrees సీకెంట్ స్క్వేర్ ఏమవుతుంది? కాస్ స్క్వేర్ అవుతుంది. సో కాస్ స్క్వేర్ 69 degrees. ఇక్కడ కాట్ 71 రెండిట్లో కామన్గా ఉంది కాబట్టి కాట్ 71 కామన్ తీద్దాం. కాట్ 90 degrees ఇంటూ కాట్ 71 degrees కామన్ తీస్తే కాస్ స్క్వేర్ 21 degrees ప్లస్ ఈ 69 మనం 90 minus 21గా రాయొచ్చు. సో కాస్ స్క్వేర్ 90 minus 21, కాస్ స్క్వేర్ 90 minus theta is equal to sin square theta. ఇక్కడ కూడా మనకి cot 90 minus theta is equal to tan theta. ఓకేనా? ఇప్పుడు cot 19 మనం cot 90 minus 71గా రాసుకోవచ్చు. ఇక్కడ అలాగే మనకి cot 71 degrees ఉంది. సో ఇక్కడ cos square 21 degrees ప్లస్ sin square 21 degrees వస్తుంది. ఈ రెండు కలిపితే మనకి వాల్యూ 1 వస్తుంది. అండ్ ఇక్కడ tan 71 degrees ఇంటూ cot 71 degrees వస్తుంది. ఈ రెండు మనకి క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది. సో 1 into 1 is equal to 1. సో ఆప్షన్ 4 is the solution. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. Find the least positive number which when divided by 5, 6, 8, 9 and 12 gives 1 as a remainder in each case and completely divisible by 13. ఫస్ట్ 5, 6, 8, 9, 12కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఒక నెంబర్ తీసుకుందాం, ఆ నెంబర్తో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? సో 2తో చేద్దాం. 2 3s are 6, 2 4s are 8, 2 6s are 12. నెక్స్ట్ 3 1s are 3, 3 3s are 9, 3 2s are 6. నెక్స్ట్ 2 2s are 4, 2 1s are 2.
అన్నీ మనకి సింగిల్ కాబట్టి డైరెక్ట్గా మల్టిప్లై చేద్దాం. 2 3s are 6, 2 3s are 6, 6 into 6 36, 5 2s are 10, సో 3600. ఇప్పుడు ఈ 3600 అనే నెంబరు 5తో డివైడ్ అవుతుంది, 6తో డివైడ్ అవుతుంది, 8తో డివైడ్ అవుతుంది, 9తో డివైడ్ అవుతుంది, అలాగే 12తో డివైడ్ అవుతుంది. 1 రిమైండర్ రావాలంటే +1, సో 3601. ఇప్పుడు ఈ నెంబర్ ఆప్షన్స్లో ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇదే మన ఆప్షన్. ఎందుకంటే దాన్ని డబల్ చేసిన ట్రిపుల్ చేసిన వచ్చే నెంబర్స్ మనకి ఎక్కడ ఆప్షన్స్ లేవు కాబట్టి డైరెక్ట్గా మనం యునానిమస్గా ఆప్షన్ 1 తీసేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75. 5 + 2√3/2 - 2√3 = x + y/√3 అయితే x వాల్యూ ఎంత, y వాల్యూ ఎంత? రేషనలైజేషన్ చేస్తాం. 5 + 2√3/2 - √3 into 2 + √3/2 + √3, that is equal to 5 2s are 10 plus 5 into √3 5√3 plus 2 into 2 4√3 plus 2√3 into √3 2 into 3 by ఇక్కడ కింద a minus b into a plus b కాబట్టి a square minus b square. నెక్స్ట్ ఇప్పుడు 10 plus 5 plus 4 9√3 plus 6 by 2 square 4 3 square root క్యాన్సిల్ చేస్తే మనకి 3 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 16 plus 9√3/1. కింద 1 ఉన్న లేకపోయినా ఒకటే కాబట్టి 16 plus 9√3 అవుతుంది. దేనికి ఈక్వల్? x plus y√3కి ఈక్వల్. దేర్ఫోర్ x is equal to 16, y is equal to 9. సో ఆప్షన్ 4 is the solution. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77. ఇన్ ఏ ప్యారలగ్రామ్ ఆల్టిట్యూడ్ అంటే హైట్, ఓకేనా, ఈజ్ ట్వైస్ కరస్పాండింగ్ టు ద బేస్. సో మనకి బేస్ ఎంతైనా ఉండని దానికి 2 times ఉందంట హైట్. ఓకేనా. ద ఏరియా ఆఫ్ ఏ ప్యారలగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 288. ఏరియా ఆఫ్ ఏ ప్యారలగ్రామ్ ఫార్ములా ఏంటి? బేస్ ఇంటూ హైట్, అట్ ఈజ్ ఈక్వల్ టు 288 అని ఇచ్చారు. సో బేస్ హైట్ అంతా 2 times ఆఫ్ బేస్. సో 288, 2b square is equal to 288, b square is equal to 144. సో బేస్ is equal to 12. సో బేస్ మనకు వాల్యూ ఎంత వచ్చింది? 12 వచ్చింది. మనల్ని ఆల్టిట్యూడ్ అడుగుతున్నారు. ఆల్టిట్యూడ్ అంటే హైట్, 2b, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 into 12 24. ఆప్షన్ 3 is the solution. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ పోల్ ఈజ్ రిటన్ యాజ్ TSPI, బోర్ ఈజ్ రిటన్ యాజ్ FSEV, దెన్ హౌ విల్ హ్యాట్ బి రిటర్న్? P అంటే 16, T అంటే 20 plus 4, O అంటే 15, S అంటే 19 plus 4, L అంటే 12, P అంటే 16 plus 4, E అంటే 5, I అంటే 9 plus 4. సో పోల్ అనేది ప్రతి లెటర్ని 4 ఇంక్రీజ్ చేస్తే వచ్చింది TSPI. అదేవిధంగా B అంటే 2, F అంటే 6, సో +4 అయిపోయింది. సో ఇది కూడా సేమ్ అదే కేటగిరీ కింద వస్తుంది. మొత్తం +4 చేస్తే FSEV వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి? అదేవిధంగా హ్యాట్ కూడా మనం రాయాలి. ఇది 8, ఇది 1, ఇది 20. అన్నిటికీ +4 చేస్తే ఏంటి? 8 + 4 ఎంత? 12, L, 1 + 4 5, E, 20 + 4 24, X, LEX. ఆప్షన్ 2 is the solution. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80. If the hypotenuse of a right angled isosceles triangle, isosceles అంటే 2 sides ఈక్వల్ గా ఉండాలి, రైట్ యాంగిల్ అంటే రైట్ యాంగిల్ ఉండాలి. సో రైట్ యాంగిల్ షేప్ లో ఉంటూ 2 sides ఈక్వల్ గా ఉండేదాన్ని మనం రైట్ యాంగిల్ ఐసోసెల్స్ ట్రయాంగిల్ అంటాం. తెలుగులో సమద్విబాహు లంబకోణ త్రిభుజం అంటాం. ఓకేనా. ఇప్పుడు దీనికి హైపోటెన్యూస్ ఎంత? 8 అంట. ఇది x, ఇది x అయితే x² + x² is equal to 8². సో 2x² is equal to 64, x² is equal to 32,
x is equal to root 32. మనల్ని ఏం అడుగుతున్నారు, ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ అడుగుతున్నారు. ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ బేస్ ఎంత రూట్ 32. హైట్ అంటే ఇదే మనకి హైట్ కూడా రూట్ 32. సో హాఫ్ ఇంటూ root 32 into root 32 is equal to 32. So 2 1s are 2 16s are 16 centimeter square is the area. Option 1 is the solution for question number 80. Okay now. Next question number 81. What is the largest number that 2270, 3739 and 6667 must be divided by to obtain the same remainder in each case? సో ఇప్పుడు చూడండి, 2270 ఒక నెంబర్తో డివైడ్ చేస్తే ఒక రిమైండర్ వస్తుంది. అదేవిధంగా 3739ని అదే నెంబర్తో డివైడ్ చేస్తే సేమ్ వస్తుంది అనమాట మనకి రిమైండర్. అండ్ 6677 కూడా అదే నెంబర్తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ సేమ్ వస్తుంది. సో దాని అర్థం ఏంటి, ఇవన్నీ ఒకే నెంబర్తో డివైడ్ అవుతున్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2270 ఒక 2 times మల్టిప్లై అయింది అనుకోండి, కొంచెం గ్యాప్ వస్తుంది. అండ్ ఈ నెంబర్ 3తో మల్టిప్లై అవుతుంది, కొంచెం గ్యాప్ వస్తుంది. ఇది మనకి 4తో అవ్వచ్చు, 5తో అవ్వచ్చు, కొంచెం గ్యాప్ వస్తుంది. అంటే ఈ నెంబర్స్ అన్ని డిఫరెన్స్ ఎంత ఉంటుంది, ఎంతైతే డివైడ్ అవుతుందో, అంటే ఏ నెంబర్ అయితే డివైడ్ అవుతుందో దానికి మల్టిపుల్గా ఉండొచ్చు, లేదంటే అదే నెంబర్ ఉండొచ్చు డిఫరెన్స్. సో ఫస్ట్ 2270కి 3739కి డిఫరెన్స్ ఎంత చూద్దాం. సో 9 6 4 1. సో ఆప్షన్ 2 మనకి డైరెక్ట్గా వచ్చేసింది. అంటే 1469తో డివైడ్ చేస్తే ఇక్కడ మనకి రిమైండర్ ఎంత వస్తుంది, 1469 ఇంటూ 1469 క్యాన్సిల్ అయిపోయింది. రిమైండర్ ఎంత ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా మనకి 70 అయితే 800 వస్తుంది. సో 800కి 1 యాడ్ చేస్తే 801 విల్ బి ద రిమైండర్. అండ్ ఇప్పుడు 1469 ఒక 2 times మల్టిప్లై చేస్తే ఇక్కడ కూడా మనకి 801 వస్తుంది. అండ్ ఇక్కడ 1469 ఒక 4 times 5 times మల్టిప్లై చేస్తే ఇక్కడ కూడా మనకి 801 రిమైండర్ వస్తుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద సొల్యూషన్. ఇది మనకి ఈజీ టెక్నిక్ అండి. ఎక్కువ మనం గాబరా పడిపోతే కనుక, ఎక్కువ థింక్ చేస్తే ఇలాంటి క్వశ్చన్స్ చేయలేం. డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఆ డిఫరెన్స్ డివైడ్ చేసే నెంబర్ యొక్క మల్టిపుల్ అయినా అవుతుంది, లేదా డివైడ్ చేసే నెంబర్ అయినా అవుతుంది. ఇది కొండ గుర్తు, ఈజీగా గుర్తుపెట్టుకొని చేయొచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82. సెలెక్ట్ ద గివెన్ ప్యాటర్న్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద నెంబర్. మన పజిల్స్ నుంచి క్వశ్చన్ ఇచ్చాడు. 4 9 16 25 36 49 64 81 ఇవన్నీ మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్. వరుసగా ఒక ఆర్డర్ ప్రకారం ఇచ్చుకుంటూ వచ్చాడు. 64 తర్వాత 81, 81 తర్వాత ఏంటి 100. సో ఆప్షన్ 1 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83. 16 అని ఇచ్చాడంటే, అంటే ఇక్కడ సింబల్స్ ఇచ్చాడంటే నెంబర్ ఆఫ్ సైడ్స్తో మనకి ఏదో లింక్ ఉంది. ఇక్కడ టోటల్గా 5 sides ఉన్నాయి, ఇక్కడ 3 sides ఉన్నాయి. 5 3s are 15 plus 1 అనుకుందాం. 5 3s are 15 plus 1 16 అనుకుందాం. ఇప్పుడు అదేవిధంగా ఇది కూడా రావాలి. 6 into 5 30 plus 1 31 సరిపోయింది. నెక్స్ట్ 3 into 4 12 plus 1 13 అది కూడా సరిపోయింది. ఇప్పుడు దీనికి ఏం తీసుకుంటాం మనం డైరెక్ట్గా 4 into 5 20 plus 1 is equal to 21. Option 1 is the solution. Okay na. Next question number 84. Same puzzles ఇచ్చాడు. 9 3 3 నార్మల్గా 3 3s are 9 అనుకుంటాం, కానీ 9 3s are 27 వస్తుంది, 45 వస్తుంది. సో బట్ దీనికి టెక్నిక్ వేరే ఉంది. టెక్నిక్ చూడండి. ఫస్ట్ 3 and 3 డైరెక్ట్గా తీసుకోకుండా ఏం చేస్తామంటే 3 square plus 3 square by 2 అంటే 9 plus 9 by 2 is equal to 9. ఈ విధంగా మనకు వాల్యూ వచ్చింది. నెక్స్ట్ 3 square plus 9 square by 2. 3 square అంటే 9, 9 square అంటే 81 by 2. 90 by 2 అంటే 45. సేమ్ ఇప్పుడు అదే స్కిల్ ఉపయోగించి
2 square plus 6 square by 2. So 4 plus 36 by 2 అంటే 40 by 2 అంటే 20. Option 4 is the solution. Okay na? Next question number 86. ABCDE అని చెప్పి 2 different shops 2017లో 2018లో వాటి యొక్క కార్పెట్స్ సేల్స్ ఇచ్చాడు. క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద యావరేజ్ సేల్స్ ఆఫ్ ఆల్ షాప్స్ ఇన్ 2018? 2018 అన్ని షాపుల యొక్క యావరేజ్ ఎంత? ఆరెంజ్ కలర్ అంటే మనకు 2018 కాబట్టి 90 ప్లస్ 85 ప్లస్ 80 ప్లస్ 70 ప్లస్ 75 టోటల్గా 5 కాబట్టి బై 5. 90 ప్లస్ 80 170 ప్లస్ 70 240 80 ప్లస్ 80 160 కాబట్టి టోటల్గా 400 వస్తుంది by 5, that is equal to 80 is the total average. Okay na? So next question number 87. Same మనకి ఈసారి లైన్ గ్రాఫ్ ఇచ్చాడు. ల్యాప్టాప్స్ by 3 different companies. So study of production of laptops of 3 different companies A, B and C. టోటల్ గా ఏ యొక్క కంపెనీ యొక్క ప్రోడక్ట్ ఎంత, బి యొక్క కంపెనీ ప్రోడక్ట్ ఎంత, సి యొక్క కంపెనీ ప్రోడక్ట్ ఎంత అని చెప్పి డిఫరెంట్ క్వాంటిటీస్ ఇయర్స్ వైజ్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. సో మన క్వశ్చన్ ఏంటి? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద డిఫరెన్స్ ఇన్ ప్రొడక్షన్ మ్యాక్సిమం బిట్వీన్ కంపెనీ సి అండ్ బి? సో ఇయర్ 1లో కంపెనీ సి అండ్ కంపెనీ బి తీసుకుంటే ఆరెంజ్ గ్రే తీసుకోవాలి. ఆరెంజ్కి గ్రేకి గ్యాప్ ఎంత? 5. ఇయర్ 2లో ఆరెంజ్కి గ్రేకి గ్యాప్ ఎంత? 10. ఇయర్ 3లో 0. ఇయర్ 4లో గ్యాప్ వచ్చేసి 5. ఇయర్ 5లో గ్యాప్ ఇది కూడా 5. అండ్ ఇయర్ 6లో ఆరెంజ్ ఏమో 40 దగ్గర ఉంది, గ్రే ఏమో 55 దగ్గర ఉంది కాబట్టి 50. సో మ్యాక్సిమం గ్యాప్ ఎక్కడ ఉంది? ఇయర్ 6 దగ్గర ఉంది. సో ఆప్షన్ 2 ఇస్ ద సొల్యూషన్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88. టేబుల్ ఇచ్చాడు. సబ్జెక్టులు రాజ్ యొక్క మార్కులు మ్యాక్సిమం మార్కులు ఎంత, రోహిత్ యొక్క మార్కులు మ్యాక్సిమం మార్కులు ఎంత అని ఇచ్చాడు. అడిగిన క్వశ్చన్ ఏంటో చూద్దాం మనం ఫస్ట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రోహిత్ అండ్ రాజ్ పర్సంటేజ్ ఆఫ్ అగ్రిగేట్ మార్క్స్? సో వాళ్ళ టోటల్ అగ్రిగేట్ మార్క్స్ యొక్క పర్సంటేజ్ డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నారు. సో ఇప్పుడు టోటల్ రాజ్ యొక్క స్కోర్ ఎంత? రాజ్ యొక్క టోటల్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు 37 ప్లస్ 45 ప్లస్ 42 ప్లస్ 32. 30 ప్లస్ 40 70, 70 ప్లస్ 40 110, 110 ప్లస్ 30 140, 149 ప్లస్ 7 156. ఇప్పుడు 156 పర్సంటేజ్ ఎంత? 200లో 100 1 జార్ 100 2 జార్ 2 1 జార్ 2 7 జార్ 14 2 8 జార్ 16. 78%. రాజ్కి వచ్చిన పర్సంటేజ్ అంతా 78%. నెక్స్ట్ రోహిత్ 48 ప్లస్ 30 ప్లస్ 45 ప్లస్ 35. సో 40 ప్లస్ 40 80, 30 ప్లస్ 30 60. సో 140 వస్తుంది. 148 ప్లస్ 10 158. సో ఇప్పుడు 158 యొక్క పర్సంటేజ్ ఎంత అంటే 100 1 జార్ 100 2 జార్ 2 1 జార్ 2 7 జార్ 14 2 9 జార్ 18. డిఫరెన్స్ ఎంత? 1%. ఇంక్రీజ్ అవని డిక్రీజ్ అవని డిఫరెన్స్ మనకి 1%. ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి కూడా 3 to 4 క్వశ్చన్స్ అడుగుతున్నారు పక్క ప్రతి పేపర్లో. ఓకేనా? 2015-2018 ఇయర్స్లో బీహారు, కాశ్మీర్ అండ్ పంజాబ్ నుంచి 3 వేరు రాష్ట్రాల్లో గోధుమ ఉత్పత్తి టన్నులలో. సో బీహారు, కాశ్మీర్, పంజాబ్ నుంచి ఇదంతా ఏంటి మనకి వాల్యూ? గోధుమల ఉత్పత్తి. ఓకేనా? క్వశ్చన్ ఏంటో చూద్దాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ వీట్ ఇన్ టన్స్ ఇన్ ఆల్ 3 states టుగెదర్ ఇన్ 2015 అండ్ 2016? 2015 మొత్తం కలుపుకుంటే
మొత్తం కలుపుకుంటే 7.2 ప్లస్ 5.6 ప్లస్ 6.2. సో ఇప్పుడు 0.2 0.2 అన్ని కలుపుకుంటే 1 అవుతుంది. 7 ప్లస్ 5 12, 12 ప్లస్ 6 18, 18 ప్లస్ 1 టోటల్గా 19 టన్స్. 2016లో మొత్తం కలిపితే 7.8, 6.2 అండ్ 6. 12 ప్లస్ 7 19 ప్లస్ 2 20. 2016లో 20 టన్స్, 2015లో 19 టన్స్. సో 2015లోనేమో 19 టన్స్, 2016లో 20 టన్స్. డిఫరెన్స్ ఎంత? 1 టన్. సో ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 90. A-B మీన్స్ A ఈజ్ ద బ్రదర్ ఆఫ్ B. అంటే A ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ లాగా ఒక హాఫ్ ట్రయాంగిల్ ఇచ్చాడు. అండ్ AB అంటే A ఈజ్ ద డాటర్ ఆఫ్ B అని. నెక్స్ట్ A స్టార్ B అంటే A ఈజ్ ఆంట్ ఆఫ్ B. A పర్సంటేజ్ B అంటే A ఈజ్ ద మదర్ ఆఫ్ B. మనకి ఈ క్వశ్చన్ ఇచ్చి దీంట్లో Z రిలేటెడ్ టు G. Z ఇక్కడ ఉన్నాడు, G ఇక్కడ ఉంది అంటే మనకి ఈ గ్యాప్లో ఉన్న సరిపోతుంది అనమాట. ఓకేనా? సో మనం రివర్స్ వెనక నుంచి రావాలి. Tకి Zకి మధ్యలో యాష్ ఉంది కాబట్టి T ఈజ్ ద బ్రదర్ ఆఫ్ Z. సో T ఈజ్ ద బ్రదర్ ఆఫ్ Z. అసలు Z ఎవరు? ఇక్కడ స్టార్ మార్క్ ఉంటే మీనింగ్ ఏంటి? A ఈజ్ ద ఆంట్ అంటే Z మనకి ఫీమేల్. నెక్స్ట్ ఇప్పుడు Tకి అండ్ Vకి రిలేషన్ ఏంటి? ఇక్కడ ఈ సింబల్ ఉంది కాబట్టి A B ఆ సింబల్ ఉంటే A ఈజ్ ద డాటర్ ఆఫ్ B అంటే నెక్స్ట్ P ఈజ్ ద డాటర్ ఆఫ్ T. నెక్స్ట్ యాష్ ఉంటే మళ్ళీ బ్రదర్, U ఈజ్ ద బ్రదర్ ఆఫ్ V. నెక్స్ట్ పర్సంటేజ్ ఉంటే మదర్. సో మదర్ అంటే ఇప్పుడు వీళ్ళకి మ్యారేజ్ అయింది, G ఈజ్ ద మదర్. సో ఇప్పుడు T అండ్ G హస్బెండ్ వైఫ్ అండ్ Tకి Gకి పుట్టిన పిల్లలు U అండ్ V. అంటే Z ఈజ్ ద సిస్టర్ ఆఫ్ T. మనల్ని ఏమడుగుతున్నారు? హౌ ఈజ్ Z రిలేటెడ్ టు G? హౌ ఈజ్ Z రిలేటెడ్ టు G? హస్బెండ్స్ సిస్టర్. ఆప్షన్ 4 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91. ఒక పెంటగాన్ ఉంటే రెండు ట్రయాంగిల్స్ ఉంటే 4 సర్కిళ్ళు. ఒక పెంటగాను ఒక ట్రయాంగిల్ ఉంటే సో డైరెక్ట్గా ఒక పెంటగానికి ఏం తీసుకోవచ్చు? 4 సర్కిల్స్ తీసుకోవచ్చు. రెండు ట్రయాంగిల్స్కి 4 ఉంటే ఒక ట్రయాంగిల్కి ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. సో ఓవరాల్గా 6 ట్రయాంగిల్స్ మన యొక్క ఆన్సర్. ఆప్షన్ 4. ఓకేనా? ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92. ఇక్కడ చూడండి, కెనాట్ బి అన్నాడు. సో మనకి ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్స్కి ఏది మనకి మ్యాచ్ అవ్వదో అదే మన సొల్యూషన్. ఓకేనా? స్టేట్మెంట్ 1, ఆల్ కింగ్స్ ఆర్ క్వీన్స్. ఆల్ కింగ్స్ ఆర్ క్వీన్స్. సమ్ క్వీన్స్ ఆర్ కేక్స్, సమ్ కింగ్స్ ఆర్ కేక్స్. అంటే క్వీన్కి కింగ్స్కి కామన్గా కేక్స్ ఉన్నాయి అనమాట. ఓకేనా? ఇప్పుడు ఏంటి? సమ్ కేక్స్ ఆర్ బోత్ క్వీన్స్ అండ్ కింగ్స్. రైటే. ఆల్ క్వీన్స్ ఆర్ ఎయిదర్ కేక్స్ ఆర్ కింగ్స్. ఇక్కడ ఆల్ క్వీన్స్ అనేవి ఎయిదర్ కేక్స్ కానీ లేదా కింగ్స్ కానీ అన్నాడు. ఇక్కడ కింగ్స్ మొత్తం క్వీన్లో ఉన్నాయి, క్వీన్స్ మొత్తం కింగ్స్లో లేవు. అలాగే సమ్ కేక్స్ క్వీన్స్ అవుతాయి, సమ్ కేక్స్ కింగ్స్ అవుతాయి. కానీ ఇక్కడ టోటల్గా అంటున్నాడు కాబట్టి ఇదే మనకి రాంగ్. అంటే ఆప్షన్ 2 ఇస్ ద సొల్యూషన్ ఈ క్వశ్చన్ ప్రకారంగా. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 93. అవుట్ ఆఫ్ 4 letter clusters listed, 3 are alike in some manner and 1 is different. Select the odd one out. సరే, JOMQ. J అంటే 10, O అంటే 15, M అంటే 13, Q అంటే 17. ఆల్టర్నేటివ్గా ఇది +3 అవుతుంది, ఇది +2 అవుతుంది. నెక్స్ట్ KPNS 11, 16, 14, 19. ఇక్కడ ఇది +3 అవుతుంది, ఇక్కడ ఇది +3 అవుతుంది. నెక్స్ట్ EJHM 5, 10, 8, 13. ఇది +3 అవుతుంది, ఇది కూడా +3 అవుతుంది. నెక్స్ట్ UZXC
21, 26, 24, 3. ఇది +3 అవుతుంది, ఇది కూడా +3 అవుతుంది. ఓన్లీ ఆప్షన్ 1 మాత్రం డిఫరెంట్గా ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94. అవుట్ ఆఫ్ 4 ఫిగర్స్ లిస్టెడ్, 1 is different from others, same manner, select the odd one out. ఇక్కడ ఫిగర్స్ అన్ని చూడండి, లోపల ఎన్ని అయితే ఉంటాయో బయట అన్నీ ఉంటాయి. ఫిగర్ బిలో షేప్లో 2 ఉన్నాయి, షేప్ బయట 2 ఉన్నాయి. ఫిగర్ సిలో షేప్లో 1 ఉంది, షేప్ బయట 1 ఉంది. ఫిగర్ డిలో షేప్ లోపల 2, బయట 2. ఫిగర్ ఈలో లోపల 4, బయట 4. కానీ ఓన్లీ ఫిగర్ ఏలో మాత్రమే లోపల 3, బయట 4 ఉన్నాయి. సో ఆడ్గా ఉన్నది ఏంటి? ఫిగర్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95. Select the option that has same relation with the third word and the second word with the first word. కంట్రీ కోయిలేషన్కి ఏ లింక్ అయితే ఉందో వర్కర్కి సేమ్ లింక్తో ఉన్న వర్డ్ మనకు కావాలి. కోయిలేషన్ అంటే గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అనమాట. సో గ్రూపింగ్, కంట్రీని గ్రూపింగ్ చేస్తే కోయిలేషన్. అదే గ్రూప్ ఆఫ్ వర్కర్స్ అంటే యూనియన్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96. Read the given statement and select the conclusions. సో స్టేట్మెంట్స్, కంక్లూజన్స్ ఇచ్చాడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఏ చైన్ ఈజ్ ఓన్లీ యాజ్ స్ట్రాంగ్ యాజ్ ఇట్స్ వీకెస్ట్ లింక్. ఒక చైన్ యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉంటుందంటే దాని యొక్క వీక్ లెంత్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత అయితే ఉంటుందో అంత ఉంటుంది అంటున్నాడు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఆప్షన్స్ ఏంటి? ద వీక్నెస్ ఆఫ్ లింక్ ఈజ్ డ్యూ టు స్ట్రెంగ్త్ ఆఫ్ ద చైన్ కాదు. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద వీక్నెస్ లింక్ డిటర్మైన్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద చైన్. ఇది మనకి రైట్. ఆప్షన్ సి, ద వీక్నెస్ ఆఫ్ ద చైన్ ఈజ్ డ్యూ టు స్ట్రాంగెస్ట్ లింక్ కాదు. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ లింక్ ఈజ్ డ్యూ టు ఇట్స్ స్ట్రాంగెస్ట్ లింక్, ఇది కూడా కాదు. ఓకేనా? దీని మీనింగ్ మనకి ఆప్షన్ 2. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 97. ఈ క్వశ్చన్లో కూడా మనకి క్వశ్చన్ ఇచ్చాడు, ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాడు. అంటే స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? షుడ్ ద గవర్నమెంట్ కంట్రోల్ ద కంట్రీస్ న్యూస్ ఛానల్స్. కంట్రీస్ యొక్క న్యూస్ ఛానల్స్ గవర్నమెంట్ కంట్రోల్ చేయాలా అంటున్నాడు. ఆర్గ్యుమెంట్స్ ఏంటి? ఒకటి, న్యూస్ ఛానల్స్ ఆర్ కంట్రోల్డ్ బై ద గవర్నమెంట్ ఇన్ మెనీ కంట్రీస్. మెనీ కంట్రీస్లో న్యూస్ ఛానల్స్ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్, నో, ఎందుకు కంట్రోల్ చేయకూడదు? కంట్రోలింగ్ ఎనీ న్యూస్ లూజెస్ ఇట్స్ రిలయబిలిటీ. రిలయబిలిటీ అంటే ఏంటంటే నిజం అనేది బయటికి రాకుండా క్లోజ్ అయిపోతుంది, అంటే దాని మీద మనకి లిమిట్ పడుతుంది అని అర్థం. ఓకేనా? అసలు న్యూస్ ఛానల్స్ ఎందుకున్నాయి? మనకి నిజాన్ని నిక్కచ్చిగా చెప్పడానికి. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు గవర్నమెంట్ కంట్రోల్లో ఉందనుకో, గవర్నమెంట్ పరంగా చెప్పాలి, గవర్నమెంట్ తగ్గట్టుగా చెప్పాలి. సో ఖచ్చితంగా కంక్లూజన్ క్యూ ఇస్ ద స్ట్రాంగెస్ట్. సో ఓన్లీ ఆర్గ్యుమెంట్ 2 ఈజ్ స్ట్రాంగెస్ట్. ఓకేనా? సో నెక్స్ట్ 98. If every third letter of the alphabet to right of the English alphabet is deleted, then what would be the 9th letter from the right of the new series obtained? So first alphabets అన్ని రాసేద్దాం. సో ఎవ్రీ థర్డ్ లెటర్ మనం డిలీట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? రైట్ సైడ్ నుంచి 9th లెటర్ 1 2 3 4 5 6 7 8 9th one. సో n is the solution. ఓకేనా? ఆల్ఫాబెట్స్ తీసుకున్నాం, ఎవ్రీ థర్డ్ లెటర్ క్యాన్సిల్ చేసాం, రైట్ సైడ్ నుంచి 9th లెటర్ తీసుకున్నాం, అంతే, సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99. 1 1 స్క్వేర్, 4 2 స్క్వేర్, 9 3 స్క్వేర్, 16 4 స్క్వేర్, 25 5 స్క్వేర్. నెక్స్ట్ 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36 రావాలి. కొన్ని క్వశ్చన్స్ మరీ ఈజీగా ఇచ్చాడు, కొన్ని 50 యావరేజ్ లెవెల్లో ఇచ్చాడు, అంటే బ్యాలెన్స్ చేశాడు. ఈజీ క్వశ్చన్స్కి తక్కువ టైంలో 5 సెకండ్స్ 10 సెకండ్స్లో పెట్టేయచ్చు, అండ్ ఇక్కడ మిగిలిపోయిన టైం అక్కడ ఇన్వెస్ట్ చేసి మనం ఆ ప్రాబ్లమ్స్ కూడా చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ది క్వశ్చన్ నెంబర్ 100. ఈ క్వశ్చన్ ఏంటో చూద్దాం. 6 gloves are placed on a table side by side with labeled PQRSTU. TU and S are rubber gloves, whereas other are woolen. 3 gloves SPQ are green color, whereas rest are black color. QSU gloves are gifted ones, whereas the other are bought ones.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ బ్లాక్ రబ్బర్ గ్లవ్ దట్ హ్యాస్ నాట్ బీన్ గిఫ్టెడ్. సో ఇది మనకి పజిల్ టెస్ట్ అండి. ఈ పజిల్ టెస్ట్ ప్రాబ్లమ్స్ ఒక ట్రిక్ ఉపయోగించి మనం ఈజీగా చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ ఆ ట్రిక్ మీకు తెలియాలంటే ఒక టేబుల్ డ్రా చేసి మీకు చూపించాలి. దీంట్లో మనకి టోటల్గా PQRSTU అని చెప్పి 6 గ్లవ్స్ గురించి చూపిస్తున్నాడు కదా, చూడండి. PQRSTU 6 గ్లౌజెస్. 6 గ్లౌజెస్కి మనం టేబుల్ డ్రా చేసుకుందాం డైరెక్ట్గా. సో ఈ విధంగా డ్రా చేసేసాం. ఇప్పుడు వీటిలో మనం ఏ విధంగా గ్రేడ్ చేయాలి? ఒకటి రబ్బరు, ఇంకోటి వూలెన్, నెక్స్ట్ ఒకటి గ్రీను, ఇంకోటి బ్లాక్, ఇంకోటి గిఫ్టెడ్, ఇంకోటి నాన్ గిఫ్టెడ్. సో ఇచ్చినట్టు మనం సెలెక్ట్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? TUSR రబ్బర్ గ్లౌజ్ అన్నాడు. T రబ్బర్ గ్లౌజ్, U రబ్బర్ గ్లౌజ్, S రబ్బర్ గ్లౌజ్. సో ఈ 3 కాదు అంటే ఈ 3 వూలెన్ కాదు, ఈ 3 మనకి వూలెన్తో సమానం. ఓకేనా? నెక్స్ట్ SPQR గ్రీన్. SPQR గ్రీన్, S గ్రీను, P గ్రీను అంటే Q గ్రీను అంటే మిగతావన్నీ బ్లాక్ అన్నమాట. ఇవి గ్రీన్ కాదు, ఇది బ్లాక్, ఇది బ్లాక్, ఇది బ్లాక్. అంటే ఒకటి గ్రీన్ అయితే ఇంకొకటి బ్లాక్, ఒకటి బ్లాక్ అయితే ఇంకొకటి గ్రీన్ కాదు, అంతే. ఓకేనా? నెక్స్ట్ ఏదైతే గిఫ్ట్లు ఇచ్చాడు? QSUR గిఫ్ట్. QSUR గిఫ్ట్. Q గిఫ్ట్, S గిఫ్ట్, U గిఫ్ట్. సో మిగతావన్నీ గిఫ్ట్ ఇచ్చినవి కాదు. అండ్ ఇప్పుడు P గిఫ్ట్ ఇవ్వనిది, R గిఫ్ట్ ఇవ్వనిది, T మనకి గిఫ్ట్ ఇవ్వనిది. సో మనకి అన్ని క్లియర్, మొత్తం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ బ్లాక్ రబ్బర్ దట్ ఈజ్ నాట్ గిఫ్టెడ్. నాట్ గిఫ్టెడ్ కండిషన్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. నాట్ గిఫ్టెడ్ కండిషన్స్ ఈ 3 ఉన్నాయి. ఈ 3 కండిషన్స్లో బ్లాక్ ఎక్కడ ఉంది? ఇక్కడ మనకి బ్లాక్ ఉంది. అంటే బ్లాక్తో పాటు రబ్బరా వూలెనా? రబ్బర్ గ్లౌజ్. ఈ బ్లాక్తో పాటు రబ్బర్ ఎక్కడ ఉంది? ఇక్కడ మాత్రమే ఉంది. సో ఈ 3 కాంబినేషన్స్లో వచ్చేది ఏంటి? T. సో ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. అంతే ఇంకా. ఓకేనా? సో అంటే మనం డైరెక్ట్గా చేస్తే ఎక్కువ టైం పడుతుంది. ఇలా చేసామనుకో మ్యాక్సిమం 2 minutes కంటే ఎక్కువ పడుతుంది. మీరంతా డ్రా చేసుకొని చేయడానికి 1.5 minute అంతే. కొంచెం ప్రాక్టీస్ చేస్తే 1.5 minutes అయిపోతుంది. ఓకేనా? చిన్న చిన్న క్వశ్చన్ దగ్గర మనకి గ్యాప్ వస్తుంది కదా, అంటే టైం సేవ్ అవుతుంది కదా, అది ఇలాంటి క్వశ్చన్స్కి ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? సో టోటల్గా ఈ పేపర్లో 100 క్వశ్చన్స్లో ఒక 60 క్వశ్చన్స్ అర్థమెటిక్ రీజనింగ్ అని ఎక్స్ప్లెయిన్ చేసేసాను. రిమైనింగ్ 40 క్వశ్చన్స్ ఈ GS క్వశ్చన్స్కి ఆన్సర్లు మెయింటైన్ చేశాం కాబట్టి అవి చూసి మీరు చదువుకోవచ్చు. ఎలాగో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కాబట్టి ఓన్లీ జీకే రిలేటెడ్ లేదా సబ్జెక్ట్ రిలేటెడ్ మీకు ఉపయోగపడతాయి. కరెంట్ అఫైర్స్ అంతగా ఉపయోగపడవు. టోటల్గా ఈ పేపర్ యొక్క సొల్యూషన్స్ అన్ని చేసిన తర్వాత యావరేజ్ లెవెల్ కంటే పెద్ద ఎక్కువగా అడగలేదు. కొన్ని క్వశ్చన్స్ మాత్రమే కొంచెం యావరేజ్ లెవెల్ టచ్ చేశాడు. మిగతావన్నీ బిలో యావరేజ్ లెవెల్లో ఉన్నాయి. కొన్ని క్వశ్చన్స్ అయితే మరీ ఈజీగా ఉన్నాయి. ఈ మరీ ఈజీగా ఉన్న క్వశ్చన్స్ దగ్గర మనకి కలిసి వచ్చిన టైంని కొంచెం యావరేజ్ లెవెల్ అడిగిన క్వశ్చన్ దగ్గర మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. సో అలా మనం బ్యాలెన్స్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా, టెన్షన్ ఫీల్ అవ్వకుండా క్వశ్చన్ కూల్గా చదివి చేసుకుంటా వెళ్తే టైం మనకి పక్కా సరిపోతుంది. ఓకేనా? సో ఇది మనకి ఈ పేపర్ యొక్క డిస్కషన్. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.